నమస్కారం. మనతో పాటు లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, పరిపాలన, రాష్ట్ర దేశాల పరిస్థితులపై నిలబడుతూ మాట్లాడుతూ తనదైన వ్యాఖ్య చేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయం ఇది. తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తెలుగు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఇచ్చిన పరిపాలన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే శర్మ గారు. సార్ ఎన్నికలు ఇంకా వేడి మొదలైంది. ఆల్రెడీ మొన్ననే ఒక 100 నియోజకవర్గాలకి ఎలక్షన్స్ కూడా జరిగాయి కదా. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే రేపు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారని మీకు అనిపిస్తుంది సార్? ప్రజల నాడి మీకు తెలుసు కదా. శర్మ గారు, ప్రజల నాడు ఎవరికీ తెలియదు, నాకు అస్సలు తెలియదు. మన దేశంలో ఓటరు తన మనసులో ఉంది పూర్తిగా బయట పెట్టరు. అందుకని చాలా సర్వేలు అవి కూడా పెద్దగా అంత అయిన తర్వాత మనం చెప్పుకోవడమే కానీ అవి సరిగ్గా ఎవరు అంచనా వేయలేరు. 2004లో మీకు గుర్తుంటుంది, వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోతుందని ఎవరు అనుకోవాలి. నా మటుకు నేను అనుకోవాలి. ఎందుకంటే 8% అభివృద్ధి సాధించారు. మరి మౌలిక సదుపాయాలు ఎప్పుడు లేనంతగా అద్భుతంగా తీసుకొచ్చే ప్రయత్నం. జాతీయ రహదారులంతా వాజ్పేయి గారి పుణ్యమే కదా. మొబైల్ ఫోన్లు కానీ మిగతావి కానీ చాలా రంగాల్లో చాలా ప్రామాణికమైన పని జరిగింది. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టారు. దాన్ని కొనసాగించి 2వ దశ తీసుకెళ్లారు. నిజంగా ఎవరు ఊహించరా, కానీ అనుకోకుండా ఫలితాలు వచ్చినాయి. కాబట్టి మనం చెప్పలేం. అయితే ఇవాళ దేశంలో ఉన్న వాతావరణంలో 2004కి ఇప్పటికీ తేడా నాకు అర్థమైంది ఏంటంటే, సామాన్య ప్రజలకి అర్థమయ్యేట్టు చెప్పి ఆకర్షించేటువంటి ఒక బలమైన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, నరేంద్ర మోదీ గారు. ఆనాడు సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం, ఆ భాష, ఈ ఆర్థిక ప్రగతి ఏమిటి, ఈ మౌలిక సదుపాయాలు ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, ఎందుకు ఈ సంస్కరణలు కావాలని చెప్పని అవి చెప్పలా. వాళ్ళు వింటారులే అనుకున్నారు. నరసింహారావు గారు ప్రభుత్వం పోయిన కారణం అదే. వాటి అవసరం ఏంటి పేదలకి అని వివరించి చెప్పడంలో విఫలం. సామాన్యుడు చేరలేకపోయారు. 2004 సంవత్సరంలో కూడా అంతే. ఇది కేవలం ఆర్థిక సంస్కరణలో డబ్బున్న వాడి కోసమే అన్న భావాన్ని కలగజేశారు తెలియకుండా. మోదీ గారు ఆ పొరపాటు చేయాలి. ఆయన 2 చేశారు. ఒకటి, ముందు పేదలకి సంక్షేమాన్ని సమర్థంగా, మధ్యలో ఎక్కడా కూడా ఈ అవినీతి కానీ లేకపోతే ఇంకా అసమర్థత కానీ లేకుండా డిజిటల్ టెక్నాలజీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చాలా సమర్థంగా అందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మనకు ఆ తేడా పెద్ద కనిపించకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ ప్రభావం కొన్ని చోట్ల ఉంది. తర్వాత ఉన్న చోట్ల కూడా ఇతర పార్టీలు కూడా సంక్షేమాన్ని పూర్వం నుంచి చేస్తూ వచ్చినాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సంక్షేమం, అవినీతి లేకుండా చివరి మనిషికి అందటం మొట్టమొదటిసారి. ఎప్పుడైతే ఆ ప్రజల దగ్గరికి, పేదల దగ్గరికి ఆయన వెళ్ళగలిగాడో, సమర్థంగా సంక్షేమం అందించగలిగాడో, ముందు పేద వర్గాల్లో ఆయన పట్ల నమ్మకం ఉంది. అదే సమయంలో ఆయన ఒక పివి నరసింహారావు గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు, ఒక వాజ్పేయి గారు తీరున ఆర్థిక వ్యవస్థ పెరగాలి, సంపద పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు కలగాలి, దానికి గట్టిగా కట్టుబడినారు. కాబట్టి దానివల్ల బహుశా 2004లో ఉండకపోవచ్చు. కానీ అందరూ చెప్తున్న ప్రకారం మొగ్గు అధికార పక్షానికే ఉన్నది. కానీ కొంతమంది అనుకుంటున్నట్టుగా 400 సీట్లు, 370 సీట్లు అది సాధ్యం కాకపోవచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు. మనకు కావాల్సింది సుస్థిర ప్రభుత్వము, సమగ్రమైన, స్పష్టమైన, హేతుబద్ధమైన, దేశానికి పనికొచ్చే విధానాలు. అంతేగాని ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు కదా మనకి. అంటే వాళ్ళన్నట్టుగా 370 సీట్లు, వాళ్ళు సంకల్పం చేస్తున్నట్టు 400 సీట్లు, వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు రాకపోయినా కానీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సంపూర్ణంగా అవకాశాలు ఉన్నాయని ఈ టోన్ బట్టి మనకు ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఒక పక్కనేమో ఒక బలమైనటువంటి సందేశం వెళుతోంది. ఈ 10 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు కానీ, సంక్షేమం అందించింది కానీ, ఎంతో కొంత అభివృద్ధి సాధించిన ఫలితాలు కానీ కనిపిస్తున్నాయి. మరి ప్రతిపక్షాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండాని, భవిష్యత్తును రూపొందించే ఎజెండాని ప్రజల ముందు పెట్టడంలో పెద్ద విజయం సాధించలేకపోయినాయి. అంటే మోదీ ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పారు కదా. సంక్షేమ పథకాలు అనేవి అది మన ప్రభుత్వానికి ఒక గుదిబండ లాంటివి. మన ఏపీ సంబంధించి వచ్చేసరికి మనం ఇంకో రకమైన వ్యాఖ్య చేశారు కదా. కేంద్ర ప్రభుత్వ పరంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని మీరు ఎలా చూస్తున్నారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది ఇవాళ ఒక రాష్ట్రం, ఒక పార్టీ అనే కాదు. అసలు నా దృష్టిలో ఈ ఎన్నికలు పార్టీల మధ్య కాదు, మోదీకి ప్రతిపక్షాలకు మధ్య కాదు, భారతదేశ ఆర్థిక భవిష్యత్తుని శాసించేటువంటిది. వచ్చే 15 ఏళ్ళు ఇది జరుగుతుంది, ఇవాళ కాదు. నేను ముందే చెప్తున్నాను. 2024లో మోదీ ప్రభుత్వం వచ్చి 2029లో మళ్ళీ ఇదే చర్చ ప్రధానంగా వస్తుంది. 2034లో వస్తుంది. బహుశా 2039-40 నాటికి కొంత ఈ చర్చ ప్రభావం తగ్గొచ్చు. అప్పటికి పేదరికం చాలా మేరకు తగ్గి కాస్త కనీస ప్రమాణాల జీవితం అత్యధిక అందే అవకాశం అప్పటికి వస్తుంది. ఇంకో 10-15 ఏళ్ళు పోయిన తర్వాత.
కాబట్టి అలాంటి నేపథ్యంలో ప్రధానమైన సమస్య అవకాశాలను అందరికీ కల్పించి సంపద సృష్టిలో మౌలిక సదుపాయాలను కల్పించి పెట్టుబడులను ప్రోత్సహించి పోటీని ప్రోత్సహించి టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్థిక ప్రగతిని సాధించి ఉపాధి కల్పన చేసి ఆదాయాలు పెంచటమా, ఇది ఒక నమూనా. రెండు, ఉన్న కాస్తతో తృప్తిపడిపోయి అప్పులు కూడా చేసి అప్పుల భారాన్ని పిల్లల మీద పెట్టి వచ్చేతనం మీద పెట్టి ఆ డబ్బులు పంచటమా, ఇది ఒక మౌలికమైనటువంటి పోరాటం. దానికి రకరకాల భాషలు వాడుతున్నారు మనం ఉన్న పరిస్థితిని బట్టి, కానీ మౌలిక పోరాటం ఇది. ఆ పోరాటంలో ఇవాళ మోదీ గారు చూపెడుతున్న మార్గం ఏంటంటే సంక్షేమం అవసరము. ఎందుకంటే ప్రజాస్వామ్య సమాజంలో మనంత భేద దేశంలో మనది చాలా భేద దేశం. కొంతమంది ఇంకా మనం అభివృద్ధి సాధించేసాం, గొప్ప దేశంగా ఉన్నాం, గొప్ప సంస్కృతి ఉండొచ్చు, గొప్ప చరిత్ర ఉండొచ్చు. మనం చాలా పేదలు నిరుపేదలు అత్యధికులుగా ఉన్న దేశం. తలసరి ఆదాయం ఇంకా చాలా తక్కువగా ఉంది. మనం ముందు నిజాయితీగా అంటే అది పెద్ద అవమానం అనుకోక్కర్లేదు, మనకున్న పరిస్థితి. దాని నుంచి బయటపడకపోతే అవమానం, బయటపడేందుకు వ్యూహం లేకపోతే, చర్యలు లేకపోతే అవమానం. కానీ పేదరికం అవమానం ఎందుకు అవుతుంది? అది ఎవరు పాపం చేసి వచ్చింది కాదు కదా అది. కాబట్టి మన భేద దేశం. కాబట్టి భేద దేశంలో సంక్షేమాన్ని తాత్కాలికమైన అవసరాలు తీరుస్తూనే, కొంత ఈ పేదరికం బాధను తొలగిస్తూనే, అదే పరిపాలన అనుకోకుండా భవిష్యత్తుకి బాటలు వేయటం, ఆర్థిక ప్రగతిని పెంచడం, పొదుపరితనాన్ని పాటించటం, అప్పు చేసే పప్పుకోడు కాకుండా మనం డబ్బుల్ని వీలున్నంత మేరకు భవిష్యత్తు కోసం, మన పిల్లల తరం కోసం పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక వ్యవస్థని పెంచడం, అది ఆ నమూనాను ఆయన మన ముందు పెడుతున్నారు. చాలా కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది, ఆయన ప్రభుత్వం వచ్చే నాటికే దెబ్బతిన్నది. ఆ తర్వాత మీకు ఈ కోవిడ్ కారణంగా మరింత 9.2% దాకా జాతీయ స్థాయిలో రుణాలు పెరిగినాయి. చాలా చాలా ఎక్కువ. మనం 3-4% కంటే పెరగకూడదు. బాగా చేస్తే 4-4.5% ఉండొచ్చు. అది కూడా పెట్టుబడులకు వెళ్ళాలి. కానీ కోవిడ్ టైంలో ప్రపంచం అంతా కూడా ఏమైంది? ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గినాయి, ఖర్చులు పెరిగినాయి. కష్టంలో వాళ్ళు ఆదుకోవాలి, ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది కాబట్టి మరి కోవిడ్ని ఎదుర్కోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. రెండు రకాలుగా ఖర్చులు పెరిగినాయి. కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ మన వల్ల స్తంభించిపోయింది కదా. మనం లాక్డౌన్లో పెట్టాల్సి వచ్చింది ఈ వ్యాధి వ్యాపించకుండా. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ప్రపంచం అంతా కూడా కోవిడ్ టైంలో అప్పులు పెరిగినాయి. కానీ 9.2% ఉన్నదాన్ని ఈ సంవత్సరం 5.4కు తీసుకొచ్చారు. గడిచిన సంవత్సరం. నడుస్తున్న సంవత్సరం ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి గొప్ప ఆర్థిక క్రమశిక్షణ చూపెడుతున్నారు. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మీకు పెట్టుబడులు చూసుకున్నట్టయితే మౌలిక సదుపాయాల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు 18 లక్షల కోట్ల రూపాయలు అన్ని రూపాయల్లో పెట్టుబడులు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యక్షంగానే 11,11,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరంలో కేటాయించారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా 56-57% జాతీయ ఆదాయం అప్పుల రూపంలో ఉన్నది. కానీ అప్పుల భారం క్రమక్రమంగా జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గడం కోసం అని చెప్పని, అప్పులు చెల్లించే భారం తగ్గడం కోసమని గట్టి ప్రయత్నం జరుగుతున్నది. ఇది కొనసాగాలి. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు. అట్లాగా ఒరిస్సా నా దృష్టిలో గొప్ప ఉదాహరణ. ఒరిస్సా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేద రాష్ట్రం చాలా కాలం నుంచి, కానీ అది బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. కాబట్టి ఈ గొడవలు లేవు. మనం ఏం మాట్లాడినా ఇప్పుడు అమ్మ అంటే బూతు మాట అనే లోకంలో ఉన్నాం మనం. మీరేం మాట్లాడినా ఒక రాష్ట్రం ఉదాహరణ చేస్తున్న, రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న వాళ్ళు వాళ్ళ గురించి మంచిగా చెప్తే ఆ పార్టీకి అనుకూలం, లేకపోతే అది కాదు. వాస్తవాలను బట్టి మనం అంచనా వేయాలి. నవీన్ పట్నాయక్ గారి పరిపాలనలో ఒక ఒరిస్సా లాంటి పేద రాష్ట్రం, ఎన్నో రకాలైన ఆటుపోట్లకు గురయ్యే రాష్ట్రం, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయల మిగులు సాధిస్తున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో, పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో ప్రజలకి సంక్షేమాన్ని సమర్థంగా అందిస్తూ, ప్రజల మన్నన పొందుతూ, మళ్ళీ మళ్ళీ ప్రజల మద్దతు పొందుతూ ఎన్నికల్లో, అదే సమయంలో పొదుపడితనాన్ని పాటిస్తూ ఆ డబ్బంతా పెట్టుబడులకు ఖర్చు పెడుతున్నారు. ఇది గొప్ప ఉదాహరణ. ఒరిస్సా మనందరికీ ఆదర్శం కావాలి. అది ఏ రాష్ట్రమైనా కూడా. అవినీతి కూడా ఆయన లేదు కదా అసలు ఆయన దగ్గర వ్యక్తిగా అసలు కాన్సెప్ట్. ఈవేళ అసలు అవినీతి లేకుండా పరిపాలన సాధ్యం కాదు. కానీ వ్యక్తిగత అవినీతి లేదు, పరిపాలన బాగా జరుగుతుంది, మన ఉన్నతలో మంచి జరుగుతుందన్న భావం ప్రజలకు ఉన్నది అంతవరకు. కానీ కొన్ని రాష్ట్రాలు చాలా శృతిమించి చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ, సరే గతంలోనే దుబారా ఖర్చులు ఎక్కువ పెట్టారు, కానీ ఎంతో కొంత పెట్టుబడులు కూడా పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీకు 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ భారాన్ని తెచ్చుకుంటున్నారు. ఇవాళ నిన్న పత్రికల్లో చూస్తే మళ్ళీ ఏదో బస్తీ మీద సవాల్ అనుకుని రేపు ఆగస్టు 15 లాగా మళ్ళీ రుణమాఫీ చేయటమా వద్దా అని చెప్పానండి. చర్చ. అంతేగాని రుణమాఫీ వల్ల ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి, ఖజానా ఏమవుతుంది, అసలు ఖజానాలో డబ్బులు ఉన్నాయా, ఇది సరైన పద్ధతి, ఆ చర్చ లేకుండా పోయింది మనకి. ఆంధ్రప్రదేశ్ చెప్పనక్కర్లేదు. అసలు సంక్షేమమే పరిపాలన, ఇంకేం పరిపాలన అంటే ఇంకేం లేదు, బటన్ నొక్కటమే చెప్పిన పరిస్థితిలో ఉన్నది.
కాబట్టి ఈ సమతూకం కావాలి. దానికి మోదీ గారు చేస్తున్నది కానీ జాతీయ స్థాయిలో, నవీన్ పట్నాయక్ గారు చేస్తుంది కానీ మీకు ఒరిస్సాలో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం, చాలా కష్టాల్లో ఉన్న రాష్ట్రం, దుష్పరిపాలన రాజ్యమైన రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ప్రపంచంలో పెద్ద దేశాల్లోనే 3వ 4వది అవుతుంది అది. అలాంటిది 74,000 కోట్ల రూపాయల మిగులు, 74,000 కోట్ల రూపాయల మిగులు వాళ్ళ రెవెన్యూలో. అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా సమర్థంగా చేస్తున్నారు, ప్రజల మన్నను పొందుతున్నారు. ఇదే చెప్పేది. ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ సంక్షేమంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించి అప్పుల భారాన్ని పిల్లల మీద వేయకుండా మీరు ఆ పొదుపు చేసిన డబ్బులతోనూ, అప్పులు చేసుకొచ్చిన డబ్బులతోనూ మన కుటుంబాలు ఎట్లాగైతే పిల్లల కోసం పెట్టుబడులు పెడతాయో రేపొద్దున ఆస్తులు పెరగడానికి, ఒక రాజ్యం కూడా, ఒక రాష్ట్రం కూడా అలా చేయాలి. అది మర్చిపోయినాం మనం. అంటే ఈ ఓటర్లను ఆకర్షించే క్రమంలో, ఓటు బ్యాంకును తయారు చేసుకుంటే క్రమంలో జరిగే తప్పులుగా భావించాలి వీటిని. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా కొందరు పేదలు ఉన్నారు, పేదల కష్టాలు ఉన్నాయి, కష్టాల గురించి ప్రయత్నాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఉదాహరణకి విద్యార్థుల రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే కోవిడ్ టైంలో ఒక్కొక్కడికి $1,000-2,000 వాళ్ళు జేబుల్లో పెట్టారు. కాబట్టి సంక్షేమం వద్దని అంటున్నాను నేను, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి, ఒక సమతూకం ఉండాలి. తాత్కాలిక ఉపశమనం కోసం సంక్షేమం, కానీ సంక్షేమమే పరిపాలన కారాదు. సంక్షేమం వల్ల పేదరికం పోతుందన్న అబద్ధాలు చెప్పరాదు. సంక్షేమం వల్ల తాత్కాలికంగా పేదరికం వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది, అంటే పేదరికం పోదు. పాలిటిక్స్ అనాలా, ఎలా అనాలి? అంతే. నాకు అధికారం వస్తే దేశం ఏమైనా పర్లేదు, మొత్తం వల్లకాడైనా పర్లేదు, శ్మశానైనా పాలించుకుంటాను, కానీ నాకు అధికారం మట్టుకు రావాలా అన్న పరిస్థితి చాలా పార్టీలకి, చాలా రాష్ట్రాల్లో వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. సో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఆలోచన విధానం బాగుందంటారు ఉన్నంతలో. అలాగే సంక్షేమం, అభివృద్ధి పట్ల బ్యాలెన్స్ కూడా, సమతుల్యత కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటారు. ఖచ్చితంగా. అయితే ఉద్యోగాల కల్పనలో ఇంకా కేంద్ర ప్రభుత్వం పైన చాలా విమర్శలు ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఈ జాతి ముందున్న అత్యంత పెద్ద సమస్య. ఇది మోదీ సమస్య కాదు, మరో పార్టీ సమస్య కాదు. ఎందుకంటే ఒకరోజు తీరేది కాదు, ఒకరోజు వచ్చిన సమస్య కాదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిన, ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థలో లేని రీతిన 85% మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగం అంటే ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, నెల జీతం ఠికానా లేని వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల్లో, చిన్న చిన్న వృత్తుల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు. 85% అసంఘటిత రంగాన్ని భద్రత కలిగించి, గౌరవప్రదమైన వేతనాన్ని ఇచ్చి, జీవితంలో కాస్త సేద తీరెట్టు చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక అత్యంత తీవ్రమైన అంశం. ఇది దీనిలో చాలా జరగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రోజు కేబీఆర్ పార్క్కి పొద్దున నడక కోసం వెళ్తాను, వాకింగ్కి. నేను మా మిత్రులు 4-5 కారులో వెళ్ళి అక్కడ కారు పార్క్ చేసుకుని అక్కడ వెళ్తాము. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కూరగాయలు, పళ్ళు కొనుక్కుంటాము. కొంతమంది జ్యూస్ అవి తాగుతారు. వాళ్ళంతా ఎవరు? పొద్దున్నే 3 గంటలకు లేచి, 3 గంటలకి ఊరి బయట ఎక్కడో ఉంటారు. 3కి లేవకపోతే 3:30-4 గంటలకి ఇంట్లోంచి బయటపడలేరు. 4కి బయటపడి వాళ్ళకున్న వాహనమో లేదా ఆటోనో మరొకటి తీసుకుని అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏది అమ్ముతుంటారో అలవాటు ప్రకారం దాన్ని హోల్సేల్లో కొనుక్కుని అక్కడి నుంచి కేబీఆర్ పార్క్ దాకా మళ్ళీ ఏదో ఒక వాహనంలో వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన 5-5:30 కల్లా వాకింగ్కి వెళ్తాం మేమంతా కూడా. 5:30 కల్లా 5 కల్లా అవన్నీ చేసుకుని అక్కడ అమ్మి చిరునవ్వుతో, పొద్దున్న 3 గంటలు ఇంత కష్టపడ్డ వాళ్ళు చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా ఆకర్షించి మీకు సేవలు అందించి వాళ్ళు రోజుకి ఏదో ఆదంతా బతుకుతున్నారు. వాళ్ళకి ఒక 2,000 రూపాయలు సరుకు అమ్ముకోవాలి ఆ రోజునంటే కొంతమంది వెనక వేసుకుని ఉండొచ్చు, కానీ చాలామందికి ఆ డబ్బు కూడా ఉండదు. ఆ 2,000-3,000 అప్పు కావాలంటే, ఆ 3,000 రూపాయలు అప్పు కావాలంటే 300 రూపాయలు పుచ్చేసుకుని 2,700 రూపాయలు అప్పిస్తాడు ఆ మనిషి అధిక వడ్డీకి. సాయంత్రానికి 3,000 తిరిగి ఇవ్వాలంటే ఏంటి? 2,700 రూపాయల మీద రోజుకి 300 రూపాయలు వడ్డీ పడింది. డైలీ వడ్డీలు, డైలీ వడ్డీ. అంటే రోజుకి 100కి 10 రూపాయలు, 11 రూపాయలు వడ్డీ పడి, రోజుకి 100కి, ఏడాదికి 10 రూపాయలు వడ్డీ అంటే ఎక్కువ అంటున్నారు ఇప్పుడు. రోజుకి 10 రూపాయలు వడ్డీ నిరుపేదలు. అంటే దీన్ని పరిష్కరించడానికి చాలా కోణాలు నేను చెప్పడం కోసం ఉదాహరణ చెప్తాను. ఉంది కదా. నిన్న అకస్మాత్తుగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ షాపులన్నీ లేవు. ఏమిటి అని అడిగితే ఎవరో ఫిర్యాదు చేశారు, ఫుట్పాత్ మీద వీళ్ళు పెట్టుకుంటున్నారు. మరి న్యాచురల్గా ఫుట్పాత్ మీదే పెట్టుకుంటారు, అక్కడ ఇంకా వేరే స్థలం లేదు. ఆ 3 గంటలే ఉంటారు ఆ వాకింగ్ చేసేటప్పుడు. మరి
వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కార్లన్నీ కూడా రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ నో పార్కింగ్ అయినా కూడా అక్కడ, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ లేదు. మరి నా కారు పార్కింగ్కి మీరు అవకాశం ఇచ్చినప్పుడు వాకింగ్ అప్పుడు నాకు వస్తువులు అమ్మేవాళ్ళు, నాకు సేవలు అందించేవాళ్ళు వాళ్ళు అక్కడ కాస్త కూర్చొని అమ్ముకోవడానికి అవకాశం పోతే ఎట్లాగా? కానీ ఎవరో ఫిర్యాదు ఇచ్చారు, ఎవరో ఒకరికి అధికారికి అధికారం ఉంది, ఫుట్పాత్ మీద పెట్టడానికి వీల్లేదు, తీసిపారేమన్నారు. నిన్న వాళ్ళంతా పాపం దిగాలు పడి కూర్చున్నారు, అక్కడ ఉన్నారు, మరి షాపులు పెట్టుకోలేకపోయినారు, అదే అమ్మకానికి వెళ్ళలేకుండా ఉన్నారు. ఏమిటని కనుక్కొని అప్పుడు వెంటనే మేము కొంతమంది కొంచెం పట్టించుకుని స్పందించి అధికారులతో మాట్లాడితే ఈవేళ మళ్ళీ వచ్చింది. ఇది ఒక చిన్న కోణం. అది ఇలా రకరకాల రంగాల్లో స్వయం ఉపాధిలో ఉన్నవాళ్ళు కానీ, రెక్కాడితే కానీ డొక్కాడికి రోజు కూలీకి ఉండేవాళ్ళు కానీ, వ్యవసాయ రంగంలో వీళ్ళు 145 మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు, 150 మంది అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, చిన్న చిన్న వ్యాపారులు, ఇలా కోట్లాది మంది 54 కోట్ల మంది పనిచేసేవాడు ఉన్న దేశంలో దాదాపుగా మీకు ఒక 45 కోట్ల మంది ఇలాగున్నారు. దీనికి రకరకాల వ్యూహాలు కావాలి. అంటే మీరు చెప్పినట్టు మన 145 కోట్ల జనాభా ఉంటే 45 కోట్లు 33%. అంటే పనిచేసేవాళ్ళు 140 కోట్లు ఉంటారు కదా, 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు, 54 కోట్ల మంది. దానిలో 90%, 85% వీరంతా కూడా ఎక్కువ శాతం. దానికి మీరు నైపుణ్యాన్ని పెంచాలి. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? నైపుణ్యం లేకపోతే ఆధునిక యుగంలో ఉత్పాదకత ఉండదు. ఉత్పాదకత ఉండకపోతే ఉపాధి రాదు, లేకపోతే వేతనం రాదు. మీరు మీ వల్ల నాకు పని జరగకపోతే నేను మీకు డబ్బు ఎట్లా ఇస్తాను? మీ వల్ల పని జరగాలని చెప్పంటే మేధస్సు ఉపయోగించాలి, యంత్రాలను ఉపయోగించగలగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. 2 క్రెడిట్ రావాలి. ఇప్పుడు వీళ్ళందరికీ క్రెడిట్ అందాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళకి అఫీషియల్గా బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచి రాదు కదా, రాదు. 3 ఈ ప్రభుత్వ యంత్రాంగం మామూలు పుచ్చుకోవటము, లేకపోతే రోపు చేయటము, పెట్టిటరని అని చెప్పి అంటాం. ఎందుకంటే 100 ఏళ్ళ ఆయుష్, ఏనాడు వాళ్ళు తీసేస్తారో తెలీదు. ఎవరో జాతీయ స్థాయి నుంచి నాయకుడు వస్తున్నాడని చెప్పంటే ఆ రోజు ఖాళీ అనేవాళ్ళు ఎన్నోసార్లు చూశాను నేను. వీళ్ళంతా మన ఓటర్లే కదా యాక్చువల్గా, వాళ్ళ వాటిలో చెప్పాలి. కాబట్టి బహుముఖ వ్యూహం కావాలి. దీనికి ఏది ఒక చిట్కా లేదు. నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, రేపు పొద్దున మనం ఉపాధి అంటే ఏమనుకుంటున్నాం? ఉపాధి అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో మనకి తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు, పని చేయకుండా జీతాలు వస్తాయి, వైట్ కలర్ జాబ్ కాదు, పెన్షన్లు వస్తాయి, ఎవడు పట్టించుకోడు, తప్పు చేసినా శిక్ష ఉండదు, పని చేసేది పట్టించుకోరు, అది కావాలనుకుంటున్నాం. ఇంతకంటే ప్రమాదకరమైన ఆలోచన మరొకటే. ఉపాధి అంటే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కాదు. 100 మంది సమాజంలో 54 కోట్ల మంది పనిచేస్తుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు 3.5%, మిగతా 96.5% సంగతి ఏంటి? మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆ మాట చెప్తున్నాడు. ఆయన ఒకసారి ఉద్యోగం అంటే మీరు గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కూర్చోవడం కాదయ్యా, మీరు టీ అమ్ముకోవచ్చు, వేరుశనగ పప్పు అమ్ముకోవచ్చు, ఉపాధి, లేకపోతే హోటల్లో పనిచేయచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ రిపేర్ చేయొచ్చు. సమాజానికి కావాల్సినటువంటి వస్తువుల్ని, సేవల్ని ఏది ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీర్చినా అది ఉపాధి. అది మీకు ఉపాధి, మీకు ఆదాయం వస్తుంది, వాళ్ళకి అవసరాలు తీరుతాయి. అది నిజం. అది వెంటనే మన వాళ్ళు ఏం చెప్పారు చూసారా, మిమ్మల్ని అందరినీ పకోడీలు అమ్ముకోమంటున్నాడని చెప్పన్నారు. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఆ భావాన్ని తీసేసి ప్రభుత్వోద్యోగాలు అందరికీ వస్తాయన్న భ్రమని కల్పించి అబద్ధాలాడి, ఈ మాట నేను కొంచెం పచ్చిగా చెప్పాల్సింది, పరుషంగా మాట్లాడిన మామూలుగా, కానీ సమాజానికి ద్రోహం చేసే రీతిలో కొంత చర్చ జరుగుతుంటే మనం చాలా పచ్చిగా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇలా అబద్ధాలు చెప్పి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నాం, దేశ భవిష్యత్తు అంధకారం చేస్తున్నాం. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా 100 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు ఇవాళ. ఈ 1,00,000 మందిలో మీరు ఎన్ని జాబ్ క్యాలెండర్లు పెట్టినా, ఎన్ని గందరగోళాలు సృష్టించినా 100 మందిగా ఉద్యోగం వచ్చేది. మిగతా 99,900 మంది మనుషులు కాదా? వాళ్ళకి జీవితం అక్కర్లేదా? ఈ 100 మంది ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళ మీ జేబులో ఉన్న పెన్ వచ్చిందా? మీకు వాడే కళ్ళజోడు వచ్చిందా? మీ కాలర్ మైక్రోఫోన్ వచ్చిందా? మీ చొక్కా వచ్చిందా? మీ వాచీ వచ్చిందా? మీరు వేసుకున్న చెప్పులు వచ్చినాయా? మీరు కూర్చున్న కుర్చీ వచ్చిందా? మీకు అవసరమైనటువంటి ఏ వస్తువును వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు చెప్పండి. ఈ ఉత్పత్తి అయ్యేదంతా కూడా బయట. ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉత్పత్తి ఉంటే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి. అది మర్చిపోయి గవర్నమెంటే ఉద్యోగాలను ఇస్తుంది. చూడండి, ఏ పార్టీ మాట్లాడినా 25,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే 30 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామని ప్రకటించారు. భారతదేశంలో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యోగాల సంఖ్య ఒక 14-15 లక్షలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి, ఒక 14-15 లక్షలు రైల్వేల్లో ఉన్నాయి, ఒక 14-15 లక్షలు సైన్యంలో ఉన్నాయి. ఈ 44, 43, 42 లక్షలు ప్రభుత్వం, 50 లక్షల లోపే. ప్రభుత్వ రంగ సంస్థల్లో మరొక 14 లక్షలు 13 లక్షలు ఉన్నాయి.
అవి కలిపితే 56 లక్షలు ఎన్నో అవుతాయి. ఇది మనకున్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు కలిపితే, రైల్వేలు కలిపితే, సైన్యం కలిపితే మన స్ట్రక్చర్ అది. దానిలో గత 2-3 ఏళ్లుగా 10 లక్షల ఉద్యోగాలని భర్తీ చేశారు. మోదీ గారు ప్రకటించారు ఉన్న భర్తీ అన్నీ భర్తీ చేస్తామని. భర్తీ ఖాళీలు లేవు. 30 లక్షల ఉద్యోగాలు కొత్తగా మీరు ఇస్తారా? ఎవరు డబ్బు కడతారు? ఆ డబ్బు రాహుల్ గాంధీ గారు జేబులోంచి ఇస్తారా? అది మల్లికార్జున ఖర్గే గారు ఆస్తులను అమ్మిస్తారా? మన పన్నుల డబ్బులోంచి ఎందుకు ఇస్తారు? ఏ అవసరం తీరుస్తున్నారని చెప్పని. ఇప్పుడు తీరని అవసరాలు రేపు తీరే అవసరాలు ఏంటట? దీనివల్ల ఇంప్రాక్టికల్ అంటారు. ఇంప్రాక్టికల్, దేశాన్ని నాశనం చేసే ఆలోచనలు, యువత మనస్సుని పూర్తిగా నాశనం చేసే ఆలోచనలు. అరే మనకు ఉత్పాదకత పెరగాల, విద్య పెరగాల, నైపుణ్యం రావాలా, ఏదో ఒక పని సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయాలా, దానిలో ఆదాయాలు పెంచడం కోసం మార్గాలను వెతకాలా, అలాంటి ఉద్యోగాల సృష్టి కోసం ఆర్థిక వ్యవస్థను పెంచాలా, పెట్టుబడులు పెంచాలా, మరుగు సౌకర్యాలు బాగుపడాలా, ప్రైవేట్ పెట్టుబడులు అనేవాళ్ళ పోటీని పెంచాలా, టెక్నాలజీ పెంచాలా. ఇది మార్గం. వేరే చిట్కం లేదు, మంత్రం లేదు. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వము మీరు చెబుతున్న ఇప్పుడు ఈ 90% ఉన్న ఈ పేదరికము లేకపోతే అనార్గనైజర్గా అసంఘటితంగా ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కదులుతోందా? ఆ చర్యలు కనిపిస్తున్నాయి. కొంత కదులుతోంది ఖచ్చితంగా, కనీసం కొంత నిజాయితీగా. కానీ చాలదు. ఉదాహరణకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు. నేను పూర్తిగా హర్షిస్తున్నాను. మొబైల్ టెలిఫోన్లు కావచ్చు, మిగతావి కావచ్చు, ఉత్పత్తిని బట్టి ఎగుమతులను బట్టి ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. ఈ మన పన్ను కట్టే వాళ్ళని డబ్బులు ఇచ్చినా కూడా దానివల్ల ఉపాధి కలిగితే అంతకంటే కావాల్సిందే ముందు ఆర్థిక వ్యవస్థ పెరిగితే. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, కాంగ్రెస్ పార్టీ దీనిలో మేనిఫెస్టోలో ఈ మాట ఉంది, వారిని అభినందిస్తున్నాను. తప్పులు ఎట్లా ఉన్నాయో కొన్ని మంచి కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు, అలా చేయాలి. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే దానికి ప్రత్యేకంగా మనం ఆ పరిశ్రమలకు రాయితీలు ఇద్దాం, వాటికి సబ్సిడీలు ఇద్దాం. అలా కొన్ని ఏర్పాట్లు కావాలి. తర్వాత కార్మిక రంగంలో మౌలికమైన మార్పులు తేవాలి. దానిలో ఆ మార్పులు తేవడం కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. చాలా చట్టాలు ఉంటే 4 చట్టాలుగా క్రోడీకరించి రాష్ట్రాలను ప్రోత్సహించి మీ రాష్ట్ర అవసరాల మేరకు కార్మిక చట్టాలను సడలిద్దాం కావాలంటే. ఎందుకంటే కార్మిక చట్టాలు అప్పటికే కుర్చీలో కూర్చున్న వాళ్ళ రక్షణ కోసం ఉన్నాయి కానీ కొత్త ఉద్యోగాల కల్పన కోసం లేవు. రైల్వే కంపార్ట్మెంట్లో మనం వెళుతున్నప్పుడు పూర్వకాలం, ఇప్పుడు కూడా కొంచెం అట్లానే ఉంటుంది, జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కినప్పుడు లోపలికి వెళ్ళేదాకా లోపల సీటు దొరకదు, తాళతంటాలు పడదు. లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి రానివ్వం, మనం మూసి కూర్చుంటాం. ఈ సంఘటిత రంగం ఉద్యోగాలు కూడా అంతే. ఉద్యోగాల కోసం బోర్డంత పోటీ. ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అపారమైన రక్షణ, వాళ్ళకి రక్షణ ఉంది కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాడు. బాబు ఇంక నేను చచ్చిన ఉద్యోగాలు ఇవ్వను, ఉద్యోగాలు ఇస్తాం పాపం అవుతుంది, నా తలకాయ తింటున్నారు. కాబట్టి ఉద్యోగాలను సృష్టించకుండా వ్యవస్థ పెంచడం ఎట్లాగా, కాబట్టి యాంత్రీకరణ, మెకనైజేషన్ ఇలా జరుగుతుంది దేశంలో. ఎందుకని? కార్మిక చట్టాల వల్ల. కార్మిక చట్టాలు దారుణంగా ఉండటం చేతనే తక్కువ నైపుణ్యంతో ఉపాధి వచ్చే రంగాలు, ఉదాహరణకి గార్మెంట్. ఈ దేశంలో చైనాకి సమానంగా మనం ఉత్పత్తి చేస్తున్నాం. మన చేనేత కార్మికులు కానీ లేకపోతే మన డిజైనర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరికి తీసుకోరు ప్రపంచంలో. చైనా $325 బిలియన్, $325 బిలియన్ అంటే 25-30 లక్షల కోట్ల రూపాయలు, 25-26 లక్షల కోట్ల రూపాయలు దుస్తుల్ని తయారు చేసి ప్రపంచానికి అమ్ముతోంది. భారతదేశం మొత్తం కలిపితే $35 బిలియన్ అంటే 2,80,000 కోట్లు. 30 లక్షల కోట్లు ఎక్కడ, 2,80,000 కోట్లు ఎక్కడ? వాళ్ళకంటే భారతదేశం పేద దేశం, వాళ్ళకంటే తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంత ప్రతి మనకు పండుతుంది, జనాభా ఉందిగా మనకి. వాడు 30 లక్షల కోట్లు అమ్మితే నేను 3 లక్షల కోట్లకు మాత్రం కూడా అందుకు అమ్మలేకపోతున్నాను. 30 లక్షల కోట్ల ఉపాధి ఎక్కువ వస్తుంది. ఆ దిశగా మనం ఆలోచించలేదంటారా? కార్మిక చట్టాలు సరిగ్గా లేవు. భారతదేశం మొత్తంలో ఒక బ్రాండిక్స్ ఉన్నది మనకి పాత విశాఖపట్నం జిల్లాలో, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయి ఉంటుంది, అచ్యుతాపురం దగ్గర. శ్రీలంక వాళ్ళ కంపెనీ, 22,000 మంది మహిళలు, పెద్ద నైపుణ్యం లేని వాళ్ళు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా బ్రహ్మాండంగా మంచి ఉపాధి పొందుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. మన కార్మిక చట్టాల్లో కనుక ఈ సడలించి ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కనుక ప్రభుత్వాలు, పార్టీలు పనిచేసినట్టయితే కోటాను కోట్ల మందికి అలా ఉపాధి వచ్చిండేది. అలాగే ఆరోగ్య రంగాన్ని బాగు చేస్తే దేశం ఆరోగ్య రంగం మొత్తంలో 36 లక్షల మంది ఉపాధిలో ఉన్నారు. కనీసం మన దేశంలో 3 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఆరోగ్యం అంటే అంత డిమాండ్ ఉంటుంది ప్రపంచంలో. ఆరోగ్యం అవసరం లేని వాళ్ళు ఉంటారా? అవును, మినిమం కదా. కాబట్టి ఇది ఊరికే ఉపన్యాసాలతో వచ్చేది కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తే వచ్చేది కాదు. ఈ పిచ్చి నుంచి బయటపడాలి. ఆర్థిక వ్యవస్థని పెంచడము, ఉపాధి కల్పనని ప్రోత్సహించటము, కార్మిక చట్టాలను సడలించటము, చిన్న పరిశ్రమల్ని, స్వయం ఉపాధిని ప్రోత్సహించటము, వారికి కావలసినటువంటి రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయటము, వాళ్ళ మీద వేధింపులు లేకుండా చేయటము,
వాల్యూ ఎడిషన్ అని చెప్పంటాం, వ్యవసాయం ఇతర రంగాల్లో అగ్రో ప్రాసెసింగ్ లాంటివి చేయటము. ఇలా సమగ్రమైన వ్యూహంతో కదిలితే తప్ప ఈ దేశంలో ఈ సమస్యకు పరిష్కారం ఇది అత్యంత కీలకమైన సమస్య. దీనికి ఎవడు 100 మంది నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళని కూర్చోబెట్టినా కూడా ఇదిగో నా దగ్గర ఈ చిట్కా ఉంది అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ కలిసి చేస్తే 10-15 ఏళ్ళకి ఒక కొలిక్కి వస్తుంది. అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి నరేంద్ర మోదీ వరకు ఈ ఎంతమంది ప్రధానులు పనిచేశారు. ఇందులో చాలామంది దేశభక్తులు ఉన్నారు, చాలామంది బాగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు, బాగా మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు బాగా చదువుకొని ఉన్నారు, ఆర్థిక రంగం పట్ల అవగాహన బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత మీలాంటి ఐఏఎస్లు సెక్రటరీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, క్యాబినెట్ సెక్రటరీలుగా, జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇంతమంది ఇన్నేళ్ళు 75 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి ఈ ఆఫీసర్లు, మేధావులు, ప్రధానులు కలిపి వాళ్ళందరికీ ఈ ఆలోచనలు రాలేదంటారా? ఎందుకు చేయలేదంటారు? ఇప్పుడు ఆలోచనలు కొత్తవి కాదు. ఏమిటంటే 1991 దాకా ఒక పిడివాదంతో వెళ్ళాం. మళ్ళీ ఆ పిడివాదాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. ఎవరు తెస్తున్నారంటారు? సంపద పంపిణీయే తప్ప సంపద సృష్టి అన్నది లేకుండా చేశాం. 91 పిడివాదం ఎవరు తెస్తున్నారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంతా పిడివాదమే. సంపద పంపిణీ, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పడు. వనరులు, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పరు. ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెంచుతారో చెప్పరు. దానికి పెట్టుబడులు ఎక్కడో చెప్పరు. కార్మిక చట్టాలను మరింత బలోపేతం చేస్తాం, వాళ్ళు రాసిన మాట. అది ఉద్యోగాల కల్పన వ్యతిరేకం. వాళ్ళ దృష్టిలో ఉద్యోగాల కల్పన, ఉపాధి కాదు అది. అదే సమయంలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నారు. అది మంచిది. రెండో పక్కన కార్మిక చట్టాలు మరింత బలోపేతం చేసి ఎంప్లాయ్మెంట్ రాకుండా చేస్తాం. అంటే ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఈ పిడివాదం 91 దాకా రాజ్యమైనది. అందుకే దేశం దివాలా తీసింది. అందరూ గుర్తుంచుకోవాలి, 91లో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా బుద్ధిపూర్వకంగా పొరపాటు జరిగిందని చేయాల, గతి లేక చేశారు. దేశం దివాలా తీసి చివరికి అప్పులు కావాలి మనకు, విదేశీ మారక ద్రవ్యం లేకపోతే, డాలర్ లేకపోతే ఇక్కడ ఆయిల్ మనం దిగుమతి చేసుకోలేం, ఎరువులు దిగుమతి చేసుకోలేం, అత్యవసరమైన వస్తువులు ఏది దిగుమతి చేసుకోలేం. దేశం ప్రమాద పరిస్థితిలో ఉన్నప్పుడు బొంబాయిలో ఖజానాలో ఉన్నటువంటి బంగారాన్ని ఇక్కడ కుదువు పెడితే వాళ్ళు ఒప్పుకోలే. లండన్ తీసుకురండి, మిమ్మల్ని మేము నమ్మమన్నారు. ఎంత అవమానం మనకి. లండన్కి విమానంలో రహస్యంగా తరలించి లండన్లో బంగారాన్ని కుదువ పెట్టి ఆపద్ధర్మంగా కొద్ది వారాల పాటు కావాల్సిన విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనం అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి దుస్థితిలో గతి లేక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు దాన్ని చిత్తశుద్ధితో చేపట్టారు. అందుకే నరసింహారావు గారికి ఎందుకంత కీర్తి, ఆయనకి ఏదో బ్రహ్మాండంగా జనాదరణ ఉందని కాదు, ఆయన సొంతంగా 100 సీట్లు తెచ్చుకున్నారని కాదు. అవకాశం వచ్చినప్పుడు చిత్తశుద్ధితో గతంలో చేసిన తప్పిదాలను గుర్తించి అనునయంగా మాట్లాడుతూ విన్నంత మేరకు ఏకాభిప్రాయాన్ని సాధించి ఆయన, మన్మోహన్ సింగ్ గారు చాలా సమర్థంగా ఒక స్థాయి వరకు ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి మన భారతదేశ పరిపాలన. 75 బెస్ట్ అంటాం లేదు, బహుశా అంతకంటే బాగా చేసింది ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం. మరింత సమర్థంగా నా దృష్టిలో ఆర్థిక సంస్థలు బాగా అమలు చేసిన ప్రభుత్వం వాజ్పేయి. ఇంకా మోదీ ప్రభుత్వం అంతం కాలేదు కాబట్టి దాన్ని చరిత్రలో అంచనా వేద్దాం. అంటే 10 ఏళ్ళు పరిపాలించిందిగా మోదీ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేస్తున్నారు, దానిలో అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే నేను వాజ్పేయి గారి గురించి ఎందుకుంటున్నానంటే, మెజారిటీ ప్రభుత్వం లేకపోయినా 25-30 పార్టీలతో సంకీర్ణమైన, అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదురైన, అణు విస్ఫోటం వల్ల పోఖరణలో అమెరికా ఇతర దేశాలు ఆంక్షలు పెట్టిన, వాటన్నిటిని అధిగమించి దేశానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి గొప్ప అభివృద్ధికి ఒక దోహదం చేశారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఆర్థిక విధానం కూడా బాగుందంటారు వాజ్పేయి. దానిలో అనుమానం లేదు, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. దాన్నే మన్మోహన్ సింగ్ గారు కొంతకాలం, మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు, తర్వాత రంగరాజన్ గారు, మౌంటేక్ సింగ్ గారు కొంతకాలం దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. కానీ అందరూ అనుకూలించాల. సోనియా గాంధీ వాళ్ళంతా ఇది ఉంది కదా అక్కడ ఇన్వాల్వ్మెంట్. వారిని కూర్చొని మాట్లాడిన కానీ పార్టీల్లో కానీ, క్యాబినెట్లో కానీ, ఇతర పార్టీలో కానీ పూర్తిగా సహకారం లేకపోయారు. వాళ్ళు ఇండిపెండెంట్గా లేదు, కొంత ప్రయత్నం చేశారు. సొంత ప్రభుత్వం, సొంత బలం లేదు, తగిన బలం లేదు. కొంత ప్రయత్నం చేస్తే తర్వాత వదిలేశారు, కాడెత్తేశారు. అన్నీ ఫ్రీబీలు మళ్ళీ ఉచితంగా ఇచ్చేస్తే ఓట్లు వస్తాయని చెప్పి దాని మీద ప్రయత్నం చేశారు. మళ్ళీ మోదీ ప్రభుత్వం దాన్ని, వాజ్పేయి ప్రభుత్వం ఎంత గట్టిగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందో అంత గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పులు చేశారు. ఉదాహరణకి నోట్ల రద్దు అమలు చేసిన తీరు ఖచ్చితంగా పొరపాటుది. ఉద్దేశం మంచిదే కాబట్టి ప్రజలు క్షమించారు. తప్పులు జరగలేదని అంటలా. కానీ ఒక సంకల్పం, గట్టిగా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రపంచానికి పోలి ప్రపంచ స్థాయిలో మనకి మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రపంచంలో అందరి పెట్టుబడులను ఆకర్షించాలి. ఉపాధి కల్పన ఇక్కడ జరగాలి, సంపద సృష్టి ఇక్కడ జరగాలి, ఆర్థికంగా మనం పెరగాలి. దాన్ని తదేక దృష్టితో ఖచ్చితంగా చేస్తారు. ఒకప్పుడు 197% మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న దేశం చెన్నై పోర్టులో రోజుకి 5 లారీ లోడ్లు
మొత్తం అంతా మొబైల్ ఫోన్స్ వచ్చాయి రోజుకి. ఈవేళ ప్రపంచంలో ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాం మనం. ఈ సంవత్సరం $10-12 బిలియన్ ఎగుమతి చేసామంటున్నారు. ఇంకా చాలా చేయాలి. దానిలో కూడా కొరతలు ఉంటాయి. కొంతమంది చెప్తారు ఏం లేదండి ఊరికే ఇవి కలుపుతున్నారు అంతే. మీరు కలిపినా కూడా ఎంతో కొంత వాల్యుయేషన్ వచ్చింది కదా. ఒకప్పుడు ప్రతి అక్కడి నుంచి అడుక్కుని తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ మన పిల్లలకు ఉపాధి ఇచ్చి రేపొద్దు ఇంకా పెరుగుతాం. ముందు ఈ స్థాయిలో ఉంటాం, స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అంటాం. ఆ తర్వాత ఇంకొంచెం పెరుగుతాం. చైనా అట్టానే వచ్చింది, ఒకప్పుడు జపాన్ అట్టాలో వచ్చింది. ఏ దేశమైనా కూడా ముందు మొదలెట్టారు కదా మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానిలో అనుమానం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన కావాలి అని చెప్పంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, ఆర్థికాభివృద్ధి పెరగాలి, అసంఘటిత రంగంలో ఉన్న కడగండ్లు తొలగించాలి. ఈ మధ్య విశ్వకర్మ మరొకటి పేరుతో అన్నారు. ఏమిటి అక్కడ లక్షలాది మంది మరి స్వయం ఉపాధికి ఉన్న వాళ్ళు వాళ్ళ ఉత్పాదకత పెంచడం ఎట్లాగా, వాళ్ళకి పరపతి పెంచడం ఎట్లాగా, వాళ్ళకి ఎక్కువ కూడా అక్కర్లా. చిన్న చిన్న వృత్తులు చేసేవాళ్ళు ఒక $50,000 పరపతి ఉంటే చాలా బతుకు బాగుంటుంది. అందుకని ఇది నరేంద్ర మోదీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళ పరిపాలనా విధానంలో కానీ వీటన్నిటికీ సమాధానాలు చెప్పే విధంగా మీకు అనిపిస్తున్నాయా? అన్నిటికీ ఉన్నాయని నేను అన్నాను, కానీ ఆ దారి స్పష్టంగా కనిపిస్తుంది, ఒక వ్యూహం కనిపిస్తుంది. లోపాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాని గురించి మాట్లాడారు, కానీ అది ప్రధాన కేంద్రంగా తీసుకుని ఈ పనులు చేయాలన్నది ఇంకా డీటెయిల్ రాలి. బహుశా రేపు పొద్దున్న పరిపాలనలోకి వచ్చాక మళ్ళీ ఎన్నికైన తర్వాత వస్తుందేమో తెలియదు, చూద్దాం. అట్లాగే నా దృష్టిలో కార్మిక చట్టాలు 4 చట్టాలు చేశారు, అంతకుమించి మాట్లాడడానికి ధైర్యం చాలదు. ఎందుకంటే ఏమైనా ధైర్యం చేస్తే సూట్ బూట్ సర్కార్ అంటారో అని భయం, మన ప్రజలు అపార్థం చేసుకుంటారని భయం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్రాలకు వదిలేస్తున్నారు. మీ రాష్ట్రాలు బాగుపడాలని కోరుకుంటే, మీ రాష్ట్రంలో కార్మిక చట్టాలను మీరు సవరించాలి, సడలించాలి, ఉపాధి కల్పన పెంచాలని కోరుకుంటే రాష్ట్రపతి సంతకం మేము పెట్టిస్తామంటున్నారు. కొంతమంది వెళుతున్నారు, కొంతమంది వెళ్ళటం లేదు. రాష్ట్రాలు పూనుకోవాలి. అంటే ఓవరాల్గా పివి నరసింహరావు గారు ఆయన ఆర్థిక వాతావరణంలో కానీ ఇది నడపడంలో కానీ ఒక ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఒక బలమైన చర్యలు చేపట్టి ఒక కొత్త మార్గాలను దేశాన్ని నడిపించే ప్రక్రియ ఆయన టైంలో ప్రారంభమైంది. మన్మోహన్ సింగ్ కూడా అందిపుచ్చుకొని ఆయనకుండే స్వతంత్ర స్వేచ్ఛను బట్టి ఎంతో కొంత ఆయన ప్రయత్నం చేశారు. తర్వాత వాజ్పేయి గారు అద్భుతంగా చేశారు. ఇప్పుడు మోదీని ఎలా చూడాలి కంపారిటివ్గా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే? ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి సంస్కరణల విషయంలో వాజ్పేయి గారితో పోల్చవచ్చు, ఆ ప్రభుత్వంతో పోల్చవచ్చు. కానీ చేయవలసినవి చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఇళ్ళలకు కానీ పండుగ కాదు. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది, ఇప్పటికీ మనం చాలా నిరుపేద దేశము. ఇప్పటికీ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు 185 మంది ఉన్న దేశము. ఇప్పటికీ మౌలిక సదుపాయాలు గతంతో పోలిస్తే బాగుపడుతున్న, ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న దేశము. చైనాతో పోలిస్తే ఇంకా ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్న దేశము. ఆత్మవిశ్వాసం పోవటం కోసం నేను చెప్పట్లా, ఆత్మస్థైర్యం ఉండాలి, నిజం కూడా తెలుసుకుంటే కానీ మనకు ఆ స్పర్ధ రాదు, ఇంత చేయాలన్న సంకల్పం రాదు. అందుకోసం చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇదే సమయంలో కార్మిక చట్టాలని మరింత నాకు తెలుసు రాజకీయంగా ఎంత కష్టమో ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి, ఎంత కష్టమైన కార్మిక చట్టాలు ఉంటే అంత తక్కువ మంది కార్మికులు ఉంటారు, ఎంతగా సంఘటిత కార్మికులకు భద్రతనిస్తే అంతగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఇది వాస్తవం ప్రపంచమంతా కూడా, ఇది చెప్పాలి ప్రజలకి. అట్లాగే వ్యవసాయ రంగంలో మార్పు కోసం ప్రయత్నం చేశారు. నేను ఇప్పుడు వాదిస్తున్నాను. మంచి చట్టాలు, వాటిని వ్యతిరేకించి ఆపేశారు, ధైర్యాలకు వెనక్కి తీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ చట్టాల్లో ఏమన్నదో మళ్ళీ కొన్ని ప్రస్తావించారు, మేము చేస్తామని. ఆ చట్టాలను వ్యతిరేకించారు, ఇప్పటికీ మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. కానీ ఆ చట్టాల్లో ఇది ప్రతిపాదించారు, దాన్ని మళ్ళీ చేస్తామంటున్నారు. అంటే ఎంత రాజకీయంలో ఎంత మోసం అన్నది అందరికీ తెలిసే అవసరం అని చెప్పని ఆ చట్టాలు ఏం ప్రయత్నం చేశారు, వ్యవసాయ రంగం మీద ఇప్పటికీ 145 మంది ఆధారపడుతున్నారు ఈ దేశంలో. వాళ్ళ ఆదాయాలు పెరగాలి అన్నట్టయితే వ్యవసాయానికి స్వేచ్ఛ కావాలి. వ్యవసాయంలో ఉత్పత్తి కొనుగోలుకి పోటీ ఉండాలి. వ్యవసాయంలో అదనపు విలువలను చేకూర్చాలి, ప్రాసెసింగ్ వగైరా ద్వారా విదేశీ మార్కెట్లను ఛేదించాలి. వీటన్నిటికీ దోహదం చేసే ప్రయత్నం జరిగింది, అది వెనక్కి వెళ్ళాం. దాన్ని మరి ఇప్పుడు చేపట్టాలా? మరి ఇప్పుడున్న రాజకీయంలో నాకు తెలిసి ఎంత కష్టమో. చాలామందికి ఏ విషయం తెలియకుండా నాతో కూడా నేను వాకింగ్కి వెళ్తుంటే పాపం మంచి మనసుతో ఉన్నాడు కూడా, ఏమండి మీరు వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్నారు, సమర్థించబోకండి, రైతులకు వ్యతిరేకం. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, మంచి మనసు ఉన్నది, రైతుల పట్ల ప్రేమ ఉన్నది, కానీ రైతులకు మంచి అంటూ తెలియదు. అంటే పత్రికల్లో రాసే వార్తలు చదివి మాట్లాడుతుంటారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే మనకి ఇందాక మీరు అన్నారు మంచితనం, నిజాయితీ అవి అవసరం, కానీ అవి చాలవు. విజ్ఞత, సమర్థత, నిజాయితీ ఎంత అవసరమో అంతకంటే అవసరం విజ్ఞత, అంతే అవసరం సామర్థ్యం. అది లేకుండా నా మంచితనం ఉందండి, నా సంకల్పం మంచిదండి అంటే 91 దాకా మన నాయకులంతా, ఇందాక మీరు చెప్పారు అంతకుముందు అంతా నాయకులకు తెలియదా, వాళ్ళు చెడ్డవాళ్ళు, అందరూ మంచివాళ్ళే, సంకల్పం అందరికీ మంచిదే. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో ప్రపంచానుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా విజ్ఞత ప్రదర్శించాలి. చైనా లాంటి దేశం నియంతృత్వ కమ్యూనిస్టు దేశం
వ్యక్తులకు ఆస్తులే ఉండకూడదని చెప్పని ఆస్తులను రద్దు చేసిన దేశం 77లోనే 78లోనే కళ్ళు తెరిచింది. మావో సెట్టింగ్ పోగానే అరే తప్పు చేసావు నాలుగు ఖర్చుకుని ఆర్థిక సంస్కరణలకి దారికి వెలికి ఆకమేఘాల మధ్య వెళుతుంటే 91లో మనకి సంక్షోభం ముంచుకొచ్చేదాకా ఈ దేశంలో ఇంత తెలివి ఉన్న వాళ్ళకి బుద్ధి రాలేదా? చైనా ఏం చేస్తుందో కనిపించలేదా? మిగతా దేశాలు పక్కన పెడదాం, మన పక్కన ఉన్న దేశం పొరుగు దేశం, పూర్తిగా కమ్యూనిస్ట్ దేశం, సొంత ఆస్తులు లేని దేశం, ప్రైవేట్ రంగం లేని దేశం, మనం సంక్షోభం వచ్చేదాకా. కాబట్టి దీనిలో సంకల్పాన్ని నేను శంకించట్లా, విజ్ఞతని శంకిస్తున్నాను, ధైర్యాన్ని శంకిస్తున్నాను. వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం. మనం ధైర్యం అంటే ఓట్లే కదా వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ, ఒక పేద దేశంలో శర్మగారి దగ్గర మంచి చొక్కా ఉంది, ఆయన దగ్గర మంచి కారు ఉంది, ఆయన చేతికి ఉంగరం పెట్టుకున్నాడు అని అసూయని రాపటం చాలా తేలిక. శర్మగారి దగ్గర కొట్టేసి నీకు ఇస్తాను అని చెప్పిన ఆకర్షించిన ఓట్లు చాలా తేలిక. అన్నీ నేను ఫ్రీగా ఇస్తాను నీకు అని చెప్పడం చాలా తేలిక. నీ జేబులోంచి పోవట్లేదుగా, అవును, నీ ఆస్తులు బాగానే ఉన్నాయిగా. ప్రజల పన్నులు, ప్రభుత్వ డబ్బు, ప్రజల పన్నుల డబ్బు, ఈ పన్నుల డబ్బు మీదే. ఈ డబ్బుతో చేయాల్సిన పనులు మీ ఉమ్మడి సౌకర్యాలు అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, మీ విద్యా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మీరందరూ సంపాదించే శక్తిని పెంచడం అన్న విషయం చెప్పరు. చెప్పకుండా వీళ్ళతో దానకర్ణుల్లాగా నటిస్తూ నేను నీకు ఫ్రీగా ఇస్తాను అంటే బాబు వాడు భావించిన కాల్మొక్త, వాడు దానం చేస్తున్నాడు, నా అదృష్టం అనుకుంటారు జనం. దానికి ధైర్యం అక్కర్లా, అది చాలా పెరికితనం. నేను చాలా పరుషంగా మాట్లాడుతున్నాను, నాకు కోపంతో మాట్లాడట్లా, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఈ దేశ వినాశనానికి కారణమవుతున్నారు ఓట్ల వేటలో అని చెప్పిన బాధతో కొన్ని ముళ్ళుగడతో పరిచే మాటలు వాడుతున్నాను. పెరికితనం అన్నమాట మామూలుగా వాడాల్సిన అవసరం లేదు రాజకీయంలో ఉన్న సీనియర్ నాయకుల గురించి. కానీ ఇది పెరికితనం, ఇది ధైర్యం కాదు. ధైర్యంగా నటిస్తున్నారు. ధైర్యం ఏమిటి? ఎలాగైతే ఒక తండ్రి తల్లి పిల్లలకి భవిష్యత్తును చూపెట్టి మంచి భవిష్యత్తు కోసం ఈవేళ కొంచెం కష్టపడినన్నా, ఈవేళ కొంచెం త్యాగం చేయనన్నా, అన్నీ టీవీ చూడటము లేకపోతే వీడియో గేమ్స్ ఆడటమే కాదు, క్రమశిక్షణ అవసరము, పొదుపరితనం అవసరము, కష్టపడడం అవసరము. రేపొద్దున దానివల్ల నీ శక్తి పెరుగుతుంది, నిజమైన విజయం సాధిస్తామని చెప్పే తల్లిదండ్రులు చేస్తారు. అంటే ఈ సామాజిక పునర్నిర్మాణంలో యువత పాత్ర మిస్ అవుతున్నాం కదా, అవట్లేదంటారా? యువతకి ఓ పక్కనేమో ప్రపంచాన్ని చూసి ఎదగాలన్న తపన ఉన్నది, కొంతమంది అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు నైపుణ్యం పొందుతున్నారు. మరో పక్కన మరి వేగంగా అన్నీ అందుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు, దానికి మార్గం చూపెట్టినప్పుడు ఫ్రీగా ఇస్తామంటే దానికి వెళదామన్న కోరిక ఉంది. కాబట్టి యువతలో ఎప్పుడు కూడా ప్రతి తరంలో ఆదర్శం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని సరిగ్గా మలుస్తామా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు నేను దొంగ ఎరో చూపెట్టేసి ఏం చేస్తున్నాం మనం? ఉద్యోగాలు అనేది 100 అయినా కూడా ఒకప్పుడు 25 ఏళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవాళ్ళు, ఒకప్పుడు 21 ఏళ్ళకు ఉండేది. ఆ ఏసీఎస్ 21 ఏళ్ళకు ఉండేది. అవును, అప్పర్ ఏజ్ లిమిట్ 21. 25 అన్నాం, 28 అన్నాం, 30 అన్నాం, 35 అన్నాం, అన్ని ఉద్యోగాలు కట్టయింది. రేపు 40 అంటారు, 45 అంటారు. మొత్తం గేట్లు ఎత్తేసి అంటే ఒక భ్రమ కల్పిస్తున్నారు. ఏమిటి 45 లోపల ప్రతివాడు ఏమనుకుంటాడు, రేపు పొద్దున ఉద్యోగం నాకే. అరే ఉన్నదా 100 ఉద్యోగాలే నాన్న, నువ్వు 1,00,000 మంది పోటీపడు, 10 లక్షల మంది పోటీపడు, 1 కోటి మంది పోటీపడు, ఉన్నది 100 ఉద్యోగాలే. ఆ మాట చెప్పకుండా ఇక్కడ కాదు ఉపాధి వచ్చే మార్గం, నిజమైన ఉపాధి సమాజంలో ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తున్న మాట చెప్పకుండా పిరికితనంతో మిమ్మల్ని మోసం చేయడం కోసం ఏజ్ లిమిట్ పెంచేసి మీ అందరికీ జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే పిరికితనం అంటే రేపు ఇలా చెప్పకపోతే ఓట్లలో రేపు ఎన్నికల్లో ఓడిపోతామని పిరికితనం. మరి అంటే దేశం నాశనమైనా నేను గెలవాలి, నేను గెలవడం కోసం ప్రజల్ని మోసం చేసినా పర్లేదు అనుకునేది నా దృష్టిలో పిరికితనం కాక అది ఏమవుతుంది? అది ఇందాక మీరు అన్నారు కదా, సమాజాన్ని సామ్రాజ్యంగా చేసుకొని పాలిస్తామంటున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని పరుషంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సామాన్య ప్రజలకి, నష్టపోతున్న యువతకి, బేదలకి అర్థం కావాలి. బేదలకి ఆత్మగౌరవం మనకు, యువతకి కూడా తెలియాలి కదా. యువతకి బేదలకి ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా ఆత్మగౌరవం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. దేవుడి తెలివితేటలు అందరికీ సమానంగా పంచాడు. తెలివి వికసించే విద్య రావాలా? పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఎందుకని మంచి విద్య రావట్లేదు? పరీక్షల్లో పాస్ అవుతున్నారు, కాపీ కొట్టో లేకపోతే బట్టి పట్టో, కానీ బుద్ధి వికసించట్లా. సర్టిఫికెట్స్ వేరు, నాలెడ్జ్ వేరు కదా. మరి ఉపాధి ఎట్లా వస్తుంది? అవును, ఉపాధికి పనికి రాకపోతే ఉపాధి ఎందుకు వస్తుంది? కాబట్టి మంచి విద్య కోసం పోరాడదాం, మంచి ఆరోగ్యం కోసం పోరాడదాం, ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం పోరాడదాం. ఉపాధి కల్పన ప్రభుత్వంలో కాదు, మార్కెట్లో ఉపాధి కల్పన కోసం పోరాడదాం. అంటే ఓవరాల్గా 10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం మీ దృష్టిలో బాగానే ఉందని మీరు మంచి మార్కులే వేస్తారు కొంత మేరకు. కానీ ఉపాధి కల్పనకి ఇంకా నేను చెప్పినవన్నీ కొన్ని మొదలెట్టారు, కానీ కొంచెం వెనక్కి వెళ్ళారు రాజకీయ భయంతో. కార్మిక చట్టాలు కొద్దిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం భయపడుతున్నారు. వ్యవసాయ చట్టాలు ముందుకెళ్లారు, మరి రాజకీయ ఒత్తిడితో వెనక్కి వచ్చారు.
అంటే నేను వాళ్ళని తప్పట్లా, ఎందుకంటే పరిస్థితులు చెట్లుంచట అవదని చెట్టే మహావృక్షం. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే డెంగ్ షాపింగ్ నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పాడు. నిజాయితీగా ప్రజల అవసరాలు తీర్చి డబ్బు సంపాదించండి, అలా సంపాదించడం చాలా గొప్పది, టు బి రిచ్ ఈజ్ గ్లోరియస్ అన్నాడు ఆయన. అంటే అలా చెప్పలేకపోతున్నారుగా మన నాయకులు. మోదీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే నిర్మోహమాటంగా ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు, ప్రభుత్వం పని ప్రజల జీవితాల నుంచి తప్పుకొని మౌలిక సదుపాయాలు కల్పించి సేవలు అందించడము, ఆర్థిక వ్యవస్థ పెరిగేది ప్రజల వల్ల అన్న మాట ఆ మాత్రం కూడా ఇప్పటివరకు చెప్పలా. కానీ ఇది మోదీ గారి సొంత ప్రయోజనం కాదు. దేశం ఆయన అంటే గుజరాత్ నుంచి వచ్చాడు కాబట్టి, కష్టం నుంచి వచ్చినాడు కాబట్టి, నిజంగా సంపద సృష్టి అంటే ఏంటో ఎంతో కొంత అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇది మోదీ గారి ప్రైవేట్ పోరాటం కదా, మనందరి పోరాటం. దేశం, ఈ దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనందరి కుటుంబాల భవిష్యత్తు సంపద సృష్టితో ఉన్నదా, సంపద సృష్టి లేకుండా అప్పు చేసి పప్పు కూడి తినడంలో ఉన్నదా, ఇది తెలుసుకోవాలి. అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న అదే టోను ఇప్పటికీ ఉందంటారా మోదీలో? వినిపిస్తోందా? నా దృష్టిలో మొదటి టర్మ్లో ఆయన దూరంగా ఉన్నాం కాబట్టి నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎంతసేపటికి ఈ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయటము, ఈ ప్రజలను ఆకట్టుకోవటము, కొన్ని ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ప్రతిబంధకాలుగా ఉన్న కొన్ని చట్టాలు సవరించే ప్రయత్నం చేసినా మళ్ళీ భయపడి వెనక్కెత్తకట్టం. ఉదాహరణకి భూసేకరణ చట్టం, రైతులకు అన్యాయం జరుగుతుందని ఘోషించిన వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని 1980 నుంచి. కానీ రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి పరిశ్రమ కోసమో మౌలిక సదుపాయాల కోసం భూమి సేకరణ అసాధ్యం చేశాం మనం. అది కాదు మనకు కావాల్సింది. దాన్ని కొంచెం సడలించే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారు సూట్ బూట్ సర్కార్ అన్నాడు. భయపడిపోయి మోదీ గారు వెనక్కి తగ్గాడు, ఓట్లు పోతాయని చెప్పాను. తర్వాత మొదటి టర్మ్లో జరిగిన పెద్ద తప్పిదం ఏమిటి? నోట్బందీ. ఉద్దేశం మంచిదే, సంకల్పం మంచిదే, జరిగిన తీరు ఖచ్చితంగా పేదలకి కష్టాన్ని కలిగించింది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఈ కారణాలుగా నేను చాలా నిర్వేదన పొందాను. నేను నిజాయితీగా చెప్తున్నాను. అరే, ఇంత నమ్మకంతో ఈ ప్రజలంతా ఓటేశారు, ఒక పార్టీకి ఊహించని రీతిలో మెజారిటీ కట్టబెట్టారు, ఒక సమర్థుడైన బలమైన నాయకుడని చెప్పి నన్ను నమ్మారు, ఇలా జరిగింది ఏంటని. కానీ రెండో టర్మ్లో ఖచ్చితంగా కోవిడ్ నేపథ్యం ఉన్నా కూడా, తీవ్ర సంక్షోభం ఉన్నా కూడా కొన్ని గట్టి ప్రయత్నాలు మొదలైనవి. మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడం కావచ్చు, వ్యవసాయ రంగంలో మార్పు కోసం చట్టాలు వెనక్కి వెళ్ళినా కూడా ముందు సంకల్పన ప్రకటించడం కావచ్చు, ఆర్థిక ప్రగతి సంపద సృష్టి అవసరాన్ని గట్టిగా చెప్పడం కావచ్చు. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, కానీ సంక్షేమాన్ని పరిమితులు కావాలి, అదొక్కటే పరిపాలన కాదు అన్న విషయాన్ని కాస్త ధైర్యంగా నిలబడి, ఉదాహరణకు బడ్జెట్ ఉంది 2024-25 బడ్జెట్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కానీ ఇంకొక ప్రజాస్వామ్య దేశ చరిత్రలో కానీ ఎన్నికలకు ముందు బడ్జెట్లో ఒక్క తాయిలం కూడా ఇవ్వకుండా, కొత్త తాయిలం ఒక్కటివ్వాల బడ్జెట్లో మీరు చూడండి. ఆర్థిక క్రమశిక్షణ మరింత పాటిస్తూ ప్రతిపాదించిన బడ్జెట్ లేదు ఇంతవరకు. దానికి చాలా ధైర్యం కావాలి, భవిష్యత్తు పట్ల ప్రేమ కావాలి. అంటే మీరు చెబుతున్న మాటలు బట్టి రేపు ఓట్లు ఎలా పడినా ఓట్లకి ఎన్నికల ఫలితాలకి అని లెక్క చేయకుండా, భయపడకుండా మోదీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు అంటారు. చేశారు. కానీ దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుందంటే, రెండు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మధ్య మార్గంలో ఉండి, ఒకడు కుడి ఒకడు ఎడమ ఉంటారు, సహజం, అది కొంచెం తేడాలు ఉంటాయి. కానీ మౌలికంగా దేశ ఆర్థిక భవిష్యత్తు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక క్రమశిక్షణ, అప్పు చేసి పప్పు కూడా తినకుండా అప్పు చేసిన డబ్బు ఆస్తుల పెంపకం ఉపయోగపడడం, దీనికి కట్టుబడకపోతే దేశం ప్రమాదంలో ఉంటుంది. ఎందుకంటే ఎల్లకాలం మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండడు, ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండదు. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇంకొక నాయకుడికి ఇంత స్పష్టమైన అవగాహన లేకపోవచ్చు. ఎప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందంటే ప్రధాన పార్టీలు రెండు కూడా మధ్య మార్గాన్ని అనుసరించారు. భారతదేశం గొప్పతనం ఏంటి? మధ్య మార్గం. కానీ ఇప్పుడేమైంది? అత్యంత ప్రధానమైన దేశ చరిత్రలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గాన్ని విడనాడి ఒక ఎక్స్ట్రీమ్ మార్గానికి వెళ్ళిపోతుంది ఆర్థిక రంగంలో. అది దేశానికి ప్రమాదం. కాబట్టి ఈవేళ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, కాంగ్రెస్ పట్ల అపారమైన గౌరవం ఉన్నవాళ్ళు మనంతా అదే. మనందరం కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చాం. మనందరం స్వతంత్ర పోరాటంలో కాలంలో మన తాతలు వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద కాంగ్రెస్ పార్టీతో మమ్మకమైనారు. మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే ఆ కాంగ్రెస్ వేరు, ఈ కాంగ్రెస్ వేరు కదా. ఏదన్నా కానీ ఇప్పుడు చరిత్ర అది కదా, మూలాలు అవి కదా, వచ్చింది కదా. కాబట్టి కాంగ్రెస్ అంటే మనకు ఎవరికి కోపం లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా తప్పులు చేసినా కూడా అన్ని వర్గాలని సమన్వయం చేసే ప్రయత్నం చేసింది, మధ్య మార్గాన్ని అనుసరించింది. బుద్ధుడు చెప్పిన మిడిల్ పాత్కి కాంగ్రెస్ సజీవ ఉదాహరణ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మిడిల్ పాత్ని డిస్కవర్ చేయాలి, మధ్య మార్గానికి రావాలి. ఆర్థిక వ్యవస్థ ఏం జరిగినా కూడా 6 కూడా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన మార్గాన్ని మేము తప్పమన్న విధాన ప్రకటన చేసి దాన్ని అనుసరించాలి. ఇప్పుడు దాన్ని పూర్తిగా అసలు నరసింహారావు మాట చెప్పడానికి ధైర్యం రావాలి. అంటే మాకు ఆ విధానాలు వద్దంటున్నారు. వద్దనేసి పూర్వం ఏ విధానాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందో,
పూర్వం అతివాద పార్టీలు, ఎక్స్ట్రీమ్గా ఉన్న పార్టీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో అర్థం కాకుండా ఏది ప్రతిపాదించారో దాన్ని పట్టు కూర్చున్నది. అవి పట్టు కూర్చున్న దేశాల అనుభవం మనకు ఉన్నది. మన పెద్ద దాని దూరం అడక్కర్లా. ఉత్తర కొరియా అదే విధానాలను పట్టించుకున్నది. దక్షిణ కొరియా అట్లా కాదు, సంపద సృష్టి కావాలని పట్టించుకున్నది. దక్షిణ కొరియా ఎట్లా ఉంది, ఉత్తర కొరియా ఎట్లా ఉంది వేళ? మనం ఇండియా చైనా లాగా అనుకోవాలా? భారతదేశం దక్షిణ కొరియా మార్గాన పోవాలా, ఉత్తర కొరియా మార్గాన పోవాలా? లేకపోతే తూర్పు జర్మనీ 91 దాకా విలీనమయ్యేదాకా తూర్పు జర్మనీ ఇదే మార్గం, సంపద సృష్టి లేకుండా సంక్షేమమే, పంచిపెట్టడమే అన్న మార్గం ఎంచుకుంది. పశ్చిమ జర్మనీ సంపద సృష్టి, అందరికీ అవకాశాలు కల్పించడం, ఉపాధి కల్పన మార్గాన్ని ఎంచుకుంది. ఏమైంది? ఎవరన్నా పశ్చిమ జర్మనీగా ఉండాలని కోరుకుంటారా, తూర్పు జర్మనీలో ఉండాలని కోరుకుంటారా? వెనిజువేలా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి క్యూబాలో కొన్ని మంచివి ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, దాని అలాంటిది మనం చేద్దాం. కానీ ఆర్థిక వ్యవస్థ క్యూబాలో బాగుందని ఎవరు అంటే మనమే తలకాయ ఉన్నవాళ్ళు. వెల్త్ ఆఫ్ ద నేషన్ ఇంపార్టెంట్ అన్నారు కదా. చైనా 1978 దాకా ఉన్న చైనా, ఇప్పటి చైనా ఏం కావాలో తెలుసుకోండి. మౌసెటింగ్ చైనా కావాలన్నా, డెంగ్ షాపింగ్ చైనా కావాలన్నా మీరు తెలుసుకోండి. కాబట్టి దీనిలో పెద్ద వాదన అక్కర్లా. ప్రపంచమంతా ఈ విషయం మీద గత 100 ఏళ్లుగా పరిశోధనలు జరిగినాయి. బృహత్తర పరిశోధనలు, కోట్ల మంది పౌరుల్ని బలి చేసి పరిశోధనలు జరిగినాయి. సంపద సృష్టి ఫలితాన్ని మనం చూసాం. అంచేత ఈవేళ సంపద సృష్టికి, సంక్షేమానికి సమతూకం లేకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, అప్పు చేసిన డబ్బులు ఆస్తులు పెంచడానికి ఉపయోగపడకుండా, మరుగు సదుపాయాలు పెంచకుండా, పెట్టుబడుల్ని ప్రోత్సహించకుండా, ఆర్థిక స్వేచ్ఛని పెంచకుండా, ప్రగతి రేటుని పెంచకుండా, ఆర్థికాభివృద్ధి రేటుని పెంచకుండా, ఉపాధి కల్పన లేకుండా మీరు భారతదేశ భవిష్యత్తుని కాపాడలేరు. దేశ వినాశనానికి దోహదకారులు అవుతారు. సరే, మీరు మామూలుగా ఇన్నేళ్ల మీ సరే లోక్సత్తా పెట్టి ఐఏఎస్ ఆఫీసర్గా ఏఆర్ఎస్ తీసుకొని ఇది మొదలుపెట్టిన తర్వాత మీరు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఆ ప్రభుత్వ పాలసీలని, లోపాలని ఎత్తి చూపిస్తూ, మంచినుంటే ప్రశంసిస్తూ, తటస్థంగా మీరుంటూ రాజకీయం కూడా ప్రజల్ని ఓటు ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, డైరెక్ట్గా ఇలా వేయని మీరు ఎప్పుడు చెప్పలేదు, చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటిదాకా ప్రయాణం అదే. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు యూపీఏ వీళ్ళకి మన ఎన్డీఏకు మద్దతు బహిరంగంగా మీరు ప్రకటించారు కదా. ఇప్పటిదాకా నేను మాట్లాడిన కారణంగానే రెండు ప్రధాన పార్టీలు మధ్య మార్గాన్ని అనుసరిస్తూ కాస్త విధానాల్లో అటు ఇటు తేడా ఉంటే మనకి ఇబ్బంది లేదు, దేశానికి ప్రమాదం లేదు. ఒక మార్గం దేశంలో మంచికి దోహదం చేసే అవకాశం ఉంది, మరొక మార్గం ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది. ఇది కనిపించాక ఇంకా మీకు తటస్థానికి అవకాశం లేదు. అంటే మీరు ఎన్డీఏకి, మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి దానికి మీరు మద్దతు పలుకుతున్నారా? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మన విజయవాడలో మాట్లాడారు కదా, టీడీపీ అదే కారణం. అక్కడ కూడా ఇప్పుడు ఈ విధానాల్ని అనుసరించే అవకాశం ఉన్నదానికి మద్దతు పలకాలి, మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఈ విధానానికి రండి అని చెప్పని. ఈ విధానాలకు వస్తే సంతోషం. రెండు ప్రధాన పార్టీలు ఈ విధానానికి వస్తే మనందరూ అదృష్టవంతులం. అంచేత రెండు లేనప్పుడు ఇందాక చెప్పాను, ఈవేళ ఏ పార్టీ నెగ్గినా కూడా వచ్చే 15 ఏళ్ల పాటు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక రాజకీయ సంక్షోభం ఈ దేశంలో. ఎందుకంటే ఒకే పార్టీ ఎల్లకాలం నెగ్గరాదు కూడా, ఒకే నాయకుడు ఎల్లకాలం ఉండకూడదు కూడా. కాబట్టి ప్రధానంగా పోటీ పడే పార్టీల మధ్య మౌలికమైనటువంటి దేశ భవిష్యత్తు విషయంలో, ఆర్థిక భవిష్యత్తు విషయంలో, 91 నుంచి అవసరార్థం చేపట్టిన మన పంథా విషయంలో, 78 నుంచి చైనా చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధించిన పంథా విషయంలో, దక్షిణ కొరియా కానీ, పశ్చిమ జర్మనీ కానీ, పాశ్చాత్య దేశాలు కానీ అద్భుత ప్రగతి సాధించిన పంథాని నేపథ్యంలో మనం ఆ విషయంలో ఏకాభిప్రాయం ఉంటే ఏ పార్టీ వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఎన్డీఏకి మీరు డైరెక్ట్గా అధికారికంగా బహిరంగంగా మీరు మద్దతు ప్రకటించేశారు కదా, దీనిలో ఏమీ కారణం చెప్పి ప్రకటిస్తున్నాను. ఈ కారణాలు ఇంతకంటే సమర్థంగా సంపద సృష్టికి దోహదం చేస్తే, చట్టబద్ధపరాన్ని తీసుకోవడానికి సిద్ధపడితే, నమ్మదగ్గ ప్రణాళిక చూపెట్టినట్టయితే, ఈ దేశంలో ఉపాధి కల్పనకి మార్గం చూపెట్టినట్టయితే, ఆర్థిక అభివృద్ధికి బాట వేస్తే కాంగ్రెస్ సమర్థిద్దాం మనం. అంటే దేశవ్యాప్తంగా మీరు చెప్పిన మాట అంతవరకు ఓకే, కానీ మన రాష్ట్ర రాజకీయాన్ని, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను గమనిస్తే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అక్కడ కూడా దాదాపుగా ఇదే పరిస్థితుంది. ఎన్డీఏ, అటు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కొత్తగా వస్తున్న పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా స్థూలంగా ఈ సమగ్రంగా రెంటిని సమన్వయం చేసే వ్యూహంలో ఉంటే, ఇవన్నీ అక్కర్లేదు, బటన్ నొక్కి సంక్షేమాన్ని సమర్థంగా అందిస్తాం, ఇంకా పరిపాలన అంటే ఇంతే అని చెప్పని ఇంకో పార్టీ అంటున్నది. ఖచ్చితంగా అది వినాశకరం. అంటే తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా సరే ఎన్టీఆర్ వెళ్ళిపోగానే మీరు బయటకు వచ్చేసారు,
చంద్రబాబు మీకు జనరల్గా ఆయన పట్ల మీ మధ్య అంత సత్సంబంధాలు ఉన్నాయని ఎవరు అనుకోవట్లేదు అని అనుకుంటారు ఈనాడుదాకా. కానీ ఇప్పుడు మీరు చంద్రబాబుని ఇన్నేళ్ళు ఎప్పుడైనా చంద్రబాబుని విమర్శించిన వ్యక్తి లేదా పెద్దగా ప్రశంసించిన వ్యక్తి ఇప్పుడు ఆయన వచ్చి పర్టికులర్గా చంద్రబాబును ఎందుకు ఆయన పక్క నుంచి బలంగా మాట్లాడుతున్నారు? దీనిలో మళ్ళీ ఇంత మాట్లాడుకున్నాక దీనిలో వ్యక్తులు కాదు మనకి దేశం అంటే ఇప్పుడు వ్యక్తులనే చూస్తుంది కదా సమాజం. అది మన పొరపాటు. ఇప్పుడు దానికి మనం లొంగకూడదు. ఇప్పుడు మోదీ గారు నాకు వ్యక్తిగత నాకు ఏమైనా బంధువా? నేను ఆయన నుంచి ఏమైనా ఆశించానా? ఆయన నా నుంచి ఏమైనా ఆశించారా? మనకేం సంబంధం ఉంది? ఈ దేశం పట్ల మమకారము, దేశ భవిష్యత్తు పట్ల అవగాహన మనకు కలుపుతుంది. ఏ పార్టీ మనకు శత్రుగా నేను అంటే ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీలో కూడా నాకు సత్సంబంధాలుగా చెడు సంబంధాలు లేవు. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థాయిలో అత్యంత సత్సంబంధాలు నాకున్నాయి. సోనియా గాంధీ గారితో అత్యంత సన్నిహితంగా పనిచేసిన వాడిని. ఈనాటి వరకు నేను పొరపాటును కూడా సోనియా గాంధీ గారిని వ్యక్తిగతంగా విమర్శించాను ఎక్కడన్నా? ఆవిడని కాదు, పని ఇంకెవరినైనా వ్యక్తిగతంగా విమర్శించాను నేను? వ్యక్తిగతంగా ఎవరితో లేదు. మీ వ్యక్తిగతమైన సంబంధాలు ఎప్పుడు అవసరమో మనకి ఏదన్నా కుటుంబంలో కనుక సంబంధాలు ఏర్పరచుకుంటే. అంటే ఇన్నేళ్ల మీ ప్రయాణంలో ఎప్పుడూ పడని విమర్శలు లేని విమర్శలు మీకు వచ్చాయి కదా. ముసుగు తీసేశారు, ఆయన ఒక కులం నేపథ్యంతో చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు అంటే ఆయనకు పడదని విన్నాము, ఇప్పుడేమో ఆ ముసుగు తీసేశారు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు, విమర్శలు ఉన్నాయి కదా. మీరు వారు అంటున్నారన్న మాటలు ఇప్పుడు 3-4 అన్నారు. దానిలోనే పరస్పర వైరుధ్యం కనిపిస్తుంది కదా. అదే పరస్పర వైరుధ్యం పూర్తి కనిపిస్తుంది కదా. ఆ వైరుధ్యం ఉంది కాబట్టి జనరల్ ప్రశ్నలు. మోదీ గారు ఏ కులమట? అదే నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట. నవీన్ పట్నాయక్ గారు ఏ కులమట? నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట. వైఎస్ రాజశేఖర గారు ఏ కులమట? నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట. ఎందుకని ఆయన సమగ్రంగా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని కూడా సమతూకం పాటించారు. కొన్ని పొరపాట్లను ఆయన ఎన్నిసార్లు అన్నాను నేను ఈ మాట. మరి చెన్నారెడ్డి గారు ఏ కులమట? ఎన్నిసార్లు ఆయనలో మంచిని నేను చూపెట్టలేదు. జనగం వెంకటరావు గారు ఏ కులమట? నేను ఎన్నిసార్లు బహిరంగంగా చెప్పలేదు తెలుగు రాష్ట్రాలకు గొప్ప ముఖ్యమంత్రి జనగం వెంకటరావు గారని. కాబట్టి కొన్ని చౌకబారు చర్చ ఉన్న సమాజంలో అంటే ఇన్నేళ్ళు లేను కాబట్టి కొత్తగా వినబడుతుంది కాబట్టి. ఎందుకంటే మీకు మీ మాట వల్ల మీ వాదన వల్ల కొందరి మనసు మారే అవకాశం ఉంటే, మీకు క్రెడిబిలిటీ ఉంటే, మీకు అది చురుక్కుమంటుంటే, మీ దగ్గర ప్రత్యామ్నాయ వాదన లేనప్పుడు, హేతుబద్ధమైన వాదన లేకపోతే వాస్తవాలు లేనప్పుడు ఏం వాడతారు? నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, అది మన మార్చడం. నీ భాష ఏంటి? నా భాష తెలుగు, నేను పుట్టిన తెలుగునాట మారుమూల గ్రామ ప్రాంతాల్లో. కులం నాకు లేకపోయినా కూడా కులం ఆపాదించారు. మతాన్ని నేను పాటించకపోయినా మతాన్ని ఆపాదిస్తారు. దాన్ని నేనేం చేస్తాను? దానికి అదే చర్చ? అది అసలు చర్చ? బహిరంగ చర్చ? అర్థమైందా దీనికి ఏమన్నా? సంకుచితమైన, మూర్ఖమైన, అజ్ఞానమైన చర్చ. ఎవరు నష్టపోతున్నారో పాపం వాళ్ళు ఆ చర్చను పెట్టిస్తున్నారు వాళ్ళతో. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. మనం చూడవలసింది నేను చెప్పిన వాస్తవాలు కాదా పరిశీలించండి. జేపీ గారు చెప్తుంది ఇది వాస్తవం కాదు, ఆర్థిక అభివృద్ధి అవసరం లేదు, పెట్టుబడులు వద్దు, అప్పు చేసి పప్పు కొడి తిందాం, అప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రపంచంలో ఈ దృష్టాంతాలను చెప్పండి, నేను వింటాను, నేర్చుకుంటాను. అంటే చంద్రబాబు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, ఆ పాలన అంతా బాగుందంటారా? నేను ఇప్పుడు ఎవరైనా మోదీ గారి పాలన అంతా బాగుందన్నాను నేను? ఈ 10 ఏళ్ల పాలన కంపారిటివ్గా బాగుందన్నారు కదా. కరెక్ట్. కంపారిటివ్గా మనకున్నవి 2 చాయిసెస్. పర్ఫెక్షన్ లేదు. అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అవుతుంది అందులో మన ఎన్నికల వ్యవస్థలో. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఆయన రాజకీయంలో పొరపాట్లు ప్రతి పార్టీలో ప్రతి ప్రభుత్వంలో మన రాజకీయ వ్యవస్థలోనే పొరపాట్లు, లోపభూయిష్టమైన రాజకీయం రోజు చెప్తున్నాను. కానీ నిజమైన ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని కష్టాలున్నా కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలి, ఆర్థిక క్రమశిక్షణ కొంతైనా ఉండాలి, పెట్టుబడులు పెంచాలి, మరి మౌలిక సదుపాయాలు బాగు చేయాలి, నిరంతరం పోరాడినటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. నరేంద్ర మోదీ గారు ఆ పని చేశారు, నవీన్ పట్నాయక్ గారు ఆ పని చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం కోసం అంటారు. ఏమని ప్రజాస్వామ్యం గురించి అంటారా? డెమోక్రటిక్ కాదు, ఆర్థికంగా పెట్టుబడులు పెంచడం కానీ, మరి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఆర్థిక ప్రగతిని పెంచడం కానీ ఖచ్చితంగా జరిగింది. దాన్ని బట్టి మనం అంచనా వేయాలి తప్ప దీనిలో పర్ఫెక్షన్ లేదు. పర్ఫెక్షన్ కోసమే చూస్తే ఎవరు లేరు. నోబడీ ఈజ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే మన ప్రజాస్వామ్యమే చాలా లోపభూయిష్టం ఉంది. నా మౌలికమైన పోరాటం ప్రజాస్వామ్యాన్ని సంస్కరించడం. ఈవేళ ప్రజాస్వామ్యం సంస్కరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. వీళ్ళు ఎవరన్నా పోనీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఈ లోపం ఉంది మారుస్తారని ఒకళ్ళు చెప్పారా? లేదా? అంటే మామూలు జగన్ ప్రభుత్వంలో విద్యా విధానం బాగుంది, ఆరోగ్యం బాగుంది, పెన్షన్ల విధానం బాగుంది నిన్నటిదాకా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక వాక్యంలో సగాన్ని విరిచేసి దాన్ని అదే పనిగా ప్రచారం చేసుకుని అద్భుతం అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను. ప్రతి విషయం కూడా నేను చాలా నిజాయితీగా సోదాహరణంగా వివరాలతో ప్రకటిస్తాను. మంచి కొంత ప్రయత్నం చేసి సంకల్పం మంచిదయా, ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పాను. దాన్ని తప్పుగా మీరు భావిస్తే నేనేం చేస్తాను?
ఇప్పుడు ఒక విద్యార్థి పరీక్షలకు వెళ్తున్నాడు, ఒక చాప్టర్ మీద పరీక్ష పెడితే ఆ చాప్టర్లో కొంచెం ఒక క్వశ్చన్ బాగా చేశారు, ఈ క్వశ్చన్ బాగా చేసావా అన్నాను. కానీ ఫైనల్గా ఏం చూస్తాం మనం? అన్ని ప్రశ్నలు సమగ్రంగా విద్యార్థి సంవత్సరం లేకపోతే 5 ఏళ్ళు ఆ కోర్సులో ఏం చేశాడో చూస్తాం. అరే ఆనాడు ఆ క్వశ్చన్ బాగా చేశాను అన్నారు కదా, ఇవాళ ఫెయిల్ అంటున్నారు ఏంటంటే అర్థం ఉందేమన్నది అసలు. ఆనాడు ఆ క్వశ్చన్ పర్లేదని చెప్పాను, పాస్ మార్కులు వస్తాయని చెప్పాను అంతేను. అంతేగాని ఆనాడు క్వశ్చన్ పాస్ మార్కులు వచ్చిన పాపానికి నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోతే ఓవరాల్గా నువ్వు అద్భుతం అని చెప్పడం అనేది మూర్ఖం అవుతుంది. అంటే ఒక పేపర్లో అనేక ప్రశ్నలు ఉంటాయి, ఒక కోర్సులో అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక కోర్సులో ఎన్నో పరీక్షలు ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి కదా చాలా. అది ఓవరాల్గా జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు 5 ఏళ్ళు మీ అభిప్రాయం? సంక్షేమాన్ని సమర్థంగా అందించారు, అభివృద్ధిని గురించి కనీస అవగాహన కూడా లేదు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే గతంలో కానీ ఆయన 14-15 ఏళ్ల పాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని ఆయన సమానంగా చేశారంటారా, బ్యాలెన్స్ చేశారు? గతంలో ప్రయత్నం జరిగింది, ఇప్పుడు జరగాలని ఆశిద్దాం. వాళ్ళు మొదటి నుంచి జయప్రకాష్ నారాయణ గారని ఒక పరిపాలనా వికేంద్రీకరణ, అలాగే అభివృద్ధిలో వికేంద్రీకరణ జరగాలనేది, చట్టబద్ధ పాలన, ప్రజల వద్దకు పాలన, సామాన్యుడికి న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మౌలిక హక్కులు కల్పన, ఇవన్నీ మీరు జనరల్గా మొదటి నుంచి చెప్తున్న మాటలు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు తీసుకొస్తే అప్పుడు మౌనంగా ఉండి 3 రాజధానులు కానీ రాజధానిని మార్చడం కానీ వికేంద్రీకరణ పడేది తొగ్గులక పరిపాలన. తొగ్గులక పరిపాలన కొన్ని మౌలికమైన విషయాల్లో రోజుకో నిర్ణయం జరగదు. చట్టబద్ధంగా అధికారం ఉండొచ్చు, కానీ ప్రపంచంలో ఏ దేశంలోనూ రోజుకో రాజధాని పెట్టరు. తుగ్గలక్ పరిపాలన ఇప్పుడు అదేమైనా చేశారా? ఏమీ చేయాల. కాబట్టి దీనిలో వికేంద్రీకరణ లేదు, దీనిలో రాజకీయ మాత్సర్యం ఉన్నది, ప్రజల మధ్య తంపులు తెచ్చే తత్వం ఉన్నది, తుగ్గలక్ తీరు పరిపాలన ఉన్నది. కొన్ని మంచి చేస్తే సంతోషిద్దాం. ఉదాహరణ గ్రామ సెక్రటేరియట్ల ప్రయోగం మంచిదని నేను భావిస్తున్నాను. ఆ మాట నాకు గుర్తున్నంత వరకు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్వం చెప్పారు, కానీ పెద్దగా ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు. దాన్ని కొనసాగించాలి, మరింత సమర్థంగా చేయాలి. వాలంటీర్ల పద్ధతి తప్పు, ప్రజల్ని మరింత బలహీనులుగా చేస్తున్నారు. అది దాని బదులు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం అనేది శాశ్వతం. మోదీ గారు ప్రభుత్వంలో చేసినామని మేము తీసిపారేస్తామని వచ్చేవాడు అంటే ఆయన మూర్ఖుడు. అలాగే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వాలు చేస్తామని మోదీ గారు అంటే ఆయన మూర్ఖుడు. ఆనాడు ఆధార్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు మోడీ గారు. మన కోసం ఆయన సొంతం కోసం ఉపయోగించుకున్నాడా? అది సరైన పద్ధతి. ఆయన చేశాడు కాబట్టి నేను తీసేస్తానంటే అది పద్ధతి అదన్నా. అలాగే ఈయన చేసిన దానిలో మంచిని ఉపయోగించుకోవాలి, రేపు పొద్దున మంచి కాదనుకుని తీసేయాలి. అలా లేకుండా ఒక పాతకాలపు బజారు రాజకీయం, ఫ్యూడల్ రాజకీయం, శత్రు రాజ్యాల మధ్య పోరులాగా ఉన్న రాజకీయం అన్నదే ప్రజాస్వామ్యానికి చాలా హానికరం. అది అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అనేది మీరు ఆల్రెడీ మీరు పెద్ద మాట అనేసారు కదా, పిచ్చితుకులకు పాలన అనేసారు కదా. సో అందులో అన్నీ వస్తాయి. ఇది వికేంద్రీకరణ అంటున్నారు, కానీ వికేంద్రీకరణ చెరగట్లేదు అని చెప్తున్నారు. ఉన్న మేరకు నేను ఆహ్వానిద్దాం, నన్ను కొనసాగిద్దాం అంటున్నాను. అంతేగాని గ్రామ సచివాలయాల వరకు మీరు దాన్ని స్వాగతిస్తున్నారు, బహిరంగానే చెప్పాను. అలాగే కేసీఆర్ పాలన పట్ల కూడా మీరు ఒక సాఫ్ట్ కార్నర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ విమర్శిస్తున్నారని కూడా వినపడుతుంది. కారణం ఏం లేదు, ఇదే కేసీఆర్ పాలనలో తప్పులు నేను విమర్శించినంత ఎవరు విమర్శించాల. ఎన్నోసార్లు ఈయన ఆంధ్రప్రదేశ్ వాడు ఇక్కడ ఈయన సంబంధం ఏంటన్నాడు, ఆయన బహిరంగ అన్నాడు. అదే సమయంలో మళ్ళీ ఆయనకు అనుకూలమైన మాట చెప్పినప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు, జేపీ గారు కూడా అన్నారు. ఎందుకంటే మనం విశ్వసనీయత ఉన్న వాళ్ళ మాటలను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. విమర్శించడానికి మనం అన్నమాట ఇష్టం లేకపోతే దానికి విమర్శగా తగలేదు. కాబట్టి వీడి ప్రాంతం వేరు, వీడి కులం వేరు, వీడి మతం వేరు అంటారు. దీనిలో పెద్ద కొత్త విషయం ఏం లేదు, సందర్భాన్ని బట్టి మారుతుంది. కానీ నా మనసులో రాగద్వేషాలు లేవు. ఎందుకని ఆనాడు నేను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ చెప్తున్నాను, పొరపాట్లు దొరికినాయి, దుబారా ఖర్చు పెట్టారు, రాజకీయంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టి ప్రజలు తిరస్కరించారు. కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని అందిస్తూనే అభివృద్ధికి బాటలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని తీసుకొచ్చారో, రాజశేఖర రెడ్డి గారు దేన్నైతే మరింత పెంచారో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేన్నైతే మరింత పెంచినాయో, దాన్ని మరింతగా కేసీఆర్ పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా చెప్తాను, దాన్ని మాత్రం తుంచపోకండి. రేవంత్ రెడ్డి పాలనలో మరి ఎక్కువ తప్పులు ఎత్తి చూపిస్తున్నారని విమర్శలు మీరు ఎలా చూడాలి? ఈ తప్పులు ఏం చూపెట్టాను, నేను ఒకటే చూపెడుతున్నాను. మౌలికంగా మీరు ఆర్థిక వ్యవస్థను గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ 1,20,000 కోట్ల రూపాయలు అదనపు హామీలకి కట్టుబడి ఉన్నది, అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా. అది ఖచ్చితంగా రాష్ట్రాన్ని వినాశకరం. ఈ గంట సేపు మాట్లాడినంత అదే కదా, అదే ఇక్కడ అంటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చర్చ ఏం పెడుతున్నారు, బస్తీ మీద సవాల్ మేము పెడతాం 15 ఆగస్టు కన్నా అంటున్నారు, వీళ్ళు చేస్తామంటున్నారు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, కవ్వించడం కోసం అని చెప్పిన రాష్ట్రం ఏమైనా పర్లేదు, అది రాజకీయంగా లబ్ధి పొందుతామని నువ్వు చేయలేవు దమ్ముంటే అంటున్నారు. అరే చేయకూడదయ్యా, దీన్ని పక్కన పెట్టి మిగతా చేయండి, రాష్ట్రాన్ని నాశనం చేయకుండా మీరు చెప్పాలా? చేసినంత చేస్తామయ్యా, రాష్ట్ర భవిష్యత్తు నాశనం కాకుండా వాళ్ళు చెప్పాలా? రెండు లేవు. అంటే ఒక మీరు అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న సార్, అదేంటంటే అంటే మీరు ఎప్పుడు ఏ ప్రశ్నని స్వాగతిస్తారా, సంస్కారం ఉంది మీకు. ఇప్పుడు కాంగ్రెస్
కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలము ఆయన సోనియా గాంధీకి వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆయన దగ్గరగా ఉన్నారు జయప్రకాష్ నారాయణ. 2000 అలాగే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరగా ఉన్నారనేది మీ పైన ఒక సర్కిల్లో ఏర్పడే విమర్శ. అది ఎంతవరకు వాస్తవం? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వారు కోరారు నన్ను జాతీయ సలహా మండలి ఉండమని. నేను తట్టపట్టాయని ఒప్పుకున్నాను. ఇప్పటికీ చెప్పాను, చాలా గౌరవాన్ని ఇచ్చారు, నేను ఆ గౌరవాన్ని ఇచ్చాను. ఇప్పటివరకు నేను పొరపాటున పల్లెత్తు మాట అన్నాను చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అదే సమయంలో వాళ్ళు జనాకర్షణ తప్ప ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నప్పుడు గట్టిగా నిలబడ్డవాడిని నేను ఒక్కడనే. పరిపాలన రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, లోతు తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన సంగతి ఏమిటో. ఏ విలువల కోసం నేను జాతీయ సలహా మండలిలో ప్రధానమంత్రి దగ్గర, సోనియా గాంధీ దగ్గర నిలబడ్డాను నాకు అందరికీ తెలుసు. ఒక స్థాయి దాటుతోంది, ఇక వీళ్ళు మంచి పరిపాలన కోసం కావాల్సిన మౌలికమైన మార్పులకు సిద్ధంగా లేరు అనుకున్నప్పుడు బయటకు వచ్చాను. నేను 2006లో బయటకు వచ్చాను. 2006 రాజకీయ పార్టీ పెట్టాను. 2014 దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు. 8 ఏళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆ కారణంగా వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఈ పార్టీ వల్ల లాభం అవినీతి పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి మోదీకి ఆనాడే మద్దతు ఇచ్చాను 2014లో. వారి నుంచి ఏమీ ఆశించాల. నేను నా తరపున పోటీ చేశాను, నాకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు, తగిన మద్దతు ఇవ్వలేదు. నాకు మద్దతు ఇచ్చేలేదని అనవసరం. దేశ లక్ష్యాలు మౌలికమైనవి. మోదీ గారు పొరపాట్లు చేసినా విమర్శించాను. ఇవాళ ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏదైతే మార్గం కనిపిస్తుందో దాన్ని సమర్థిస్తారు. అంతకంటే మంచి మార్గం మీరు చూపెట్టండి. అంతేగాని ఇది కులాల పంచాయతీ కాదు, మతాల పంచాయతీ కాదు, పార్టీల పంచాయతీ కాదు, దేశ భవిష్యత్తును కూర్చున్న చర్చేది. నేను ఏ స్టాండ్ తీసుకున్నా కూడా నిర్దిష్టంగా వాస్తవాలు, కారణాలు, హేతుబద్ధమైన వాదన మీకు వినిపిస్తున్నాను. ఆ వాదన ఇష్టం లేదు, ఆ సంపద సృష్టి వద్దు, దేశంలో సంపద వద్దు, అసలు మీ వాదన అంటే చెప్పండి, ప్రజలకు అప్పు తప్పలేదు. నేను నిర్ద్వందంగా నమ్ముతున్నాను, దేశంలో సంపద పెరగాలి, ఆదాయాలు పెరగాలి, ఉపాధి కల్పన జరగాలి, అప్పులు పెరగకూడదు, అప్పుల డబ్బు అభివృద్ధికే రావాలి, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దేనికి కట్టుబడినా నేను చాలా స్పష్టంగా అప్పుడు ఎప్పుడు స్పష్టంగా చెప్తున్నాను. దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది సార్? ఆయన మీద చాలా భారం పెట్టారు. ఎందుకంటే ఆయన బాధ్యత కాదు అది. 1,20,000 కోట్ల భారం రేవంత్ రెడ్డి గారి సొంత బాధ్యత కాదు, ఇంకా ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదు. కాబట్టి దాని నుంచి బయటపడే శక్తి ఆయనకి లేదు. కానీ ఉన్నంతలో ఏంటంటే ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. నేను బహిరంగ చెప్పాను మాట, ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీని నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా చాలా సంక్షోభంలో ఉంటుంది. కోరి తెచ్చుకున్న సంక్షోభం ఇది. ఒక బలమైన రాష్ట్రం, సంపన్నమైన రాష్ట్రం, అది పక్కన పెట్టేస్తే కొంత పరిపాలనలో కానీ, అలాగే సంకేతాలు ఇవ్వడంలో, హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో లాగా అసలు మీరు రావక్కర్లేదన్న సంకేతం కాకుండా మిమ్మల్ని పూర్వంలాగా మేము ప్రోత్సహిస్తాము, మీరేమి దానికి సంకోచం ఉందన్న భావం ప్రకటిస్తున్నారు. పరిపాలనలో కొంచెం దూకుడుతనం కాకుండా, ఒంటెద్దు పోకడు కాకుండా కొద్దిగా సంయమనం కనిపిస్తుంది. దాన్ని అభినందిస్తున్నాను. అంటే మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానీ మిమ్మల్ని సలహాలు అడిగినప్పుడు మీరు సలహాలు చెప్పడం జరుగుతుంది? అడగపోయినా చెప్తున్నాం, అడగకపోయినా చెబుతున్నారు. ఈ దేశం వాళ్ళ సొంత ఆస్తి కాదండి. అవును, ముఖ్యమంత్రి ఆస్తి కాదు, ప్రధానమంత్రి ఆస్తి కాదు. ముందు దీని నుంచి మనం బయటపడాలి. అవును, ఈ దేశం మన ఆస్తి, వ్యక్తి స్వామ్యం కూడా కాదు కదా అది. కాబట్టి నువ్వెవడనే హక్కు ఎవడికి లేదు. వాడేవాడు అసలు ఆ మాట అంటే? అవును, మేము ఓటేస్తే కూర్చున్నావు అక్కడ, మేము పన్ను డబ్బు కడితే తింటున్నావు అక్కడ, లేకపోతే నువ్వెవడు అసలు? కాబట్టి ఇది పిచ్చి ఆలోచన. ఇది దేశం, ఈ దేశ పౌరులది, ప్రజలు ప్రభువులు. నేను మనస వాచాకరణ నమ్మేవాడిని. ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నట్లుగా లేకపోతే ఎవరు వస్తారో తెలియదు, అది ఎవరు చెప్పలేదు. మీరు ప్రారంభంలో అన్నారు కదా, జనం నాడి తెలుసుకునే శక్తి నాకు లేదు, ఎవరికి లేదని. మళ్ళీ ఈ కూటమి వచ్చి చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ, అప్పుల్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని నడిపిస్తూ, ఆంధ్రదేశానికి ఒక శక్తినిచ్చే అంత వాతావరణం అంత ఈజీగా ఉంటుందంటారు? ఈజీ కాదు, కష్టం. ఎందుకంటే గత పాపాలు నేడ మన వెంటాడుతుంటుంది. ఒక్కసారి దీన్ని మార్చలేరు. కానీ ఏంటంటే ఇప్పటికైనా కొంత సమయంలో క్రమశిక్షణని పాటిస్తే, ఈ మధ్య కొంచెం క్రమశిక్షణ తప్పుతున్నట్టున్నది. ఓట్లు రావమన్న భయంతో వాళ్ళు 1000 ఇస్తే నేను 2000 ఇస్తానని చెప్పిన మాటలు వచ్చేస్తున్నాయి. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకుని సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరీ పెంచకుండా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ, మన దేశంలో అదృష్టం ఏంటంటే 7-8% పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కొంత ద్రవ్యోల్బణం ఉంటుంది. కాబట్టి ఆదాయాలు ప్రభుత్వాలకి ప్రతి ఏడాది 14-15% పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది, సంక్షేమ ఖర్చు ఇట్లానే ఉంటుంది, ఆదాయం ప్రస్తుతం ఎక్కడున్నా కూడా రేపు ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి సంక్షేమం కొంచెం 1% అదుపులోకి వస్తుంది, తగ్గకుండానే అదుపులోకి వస్తుంది. కాబట్టి ఆ మాత్రం క్రమశిక్షణ కావాలి. 2, ఆర్థిక వికేంద్రీకరణ కావాలి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, 100 చిన్న పట్టణాలు కావాలి,
మారుమూల గ్రామం నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పొట్ట చేత పట్టుకుని నిరుపేదలంతా కూడా ఏ అండ లేకుండా మహానగరాలకు పోవాలంటే జీవితం నరకం అవుతుంది. చిన్న ఆదాయాలతో బతకలేకపోతున్నారు. ఎక్కడిక్కడ చిన్న పట్టణాలు వస్తే అక్కడే కనుక ఆ చిన్న ఆదాయం చిన్న పట్టణంలో చాలా గౌరవప్రదంగా ఉంటుంది, ఉన్న ఊరికి దగ్గరలో ఉంటుంది, బంధుగణము తెలిసిన వాళ్ళు ఉంటారు, మనందరికీ మాకు సామాజికంగా భద్రత ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి దాన్ని ప్రధాన లక్ష్యంగా చేపట్టాలి. కొంతమేరకైనా చట్టబద్ధ పాలన తీసుకోవాలి. వాళ్ళంతా కూడా చట్టాన్ని చేతులు తీసుకున్నారు, మేము కూడా తీసుకుంటామని చెప్పంటే ఇది ఇంత మీరు దుర్మార్గం చేస్తే వాడు దుర్మార్గం చేస్తే ఇది తమాషా కాదు. దీని నుంచి బయటపడే ఏర్పాటు జరగాలి. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఛాలెంజెస్ సవాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఉంది, ముఖ్యంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన 2019లో చంద్రబాబు వెళ్ళేటప్పుడు అప్పునిచ్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చినా అభివృద్ధి చెందుతున్న దేశం ఉండదు. కానీ అప్పుల డబ్బు అభివృద్ధి కోసం వెళ్ళిందా? ప్రధానంగా అప్పుల డబ్బు అప్పు చేసే పప్పుకూడు కోసం వెళ్ళి పిల్లలకి అప్పులు మాత్రం మిగిల్చారా? అది కీలకం. ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడుతుంది? ఇది ఒక్క రోజున బాగుపడేది కాదు. ముందు ఒక మార్గం వేస్తే దేశం కానీ రాష్ట్రం కానీ నా దృష్టిలో ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. కాస్త ఈ నిరుద్యోగం తీవ్రత తగ్గటం. అంటే మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కదా అది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సారవంతమైన భూములు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. ప్రజల్లో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మిగతా కోస్తాంధ్రలో కానీ ఎదగాలన్న కసి తపన ఉన్నాయి. లక్షలాది మంది తెలుగువాళ్ళు దేశంలో ప్రపంచంలో ఎంతో నైపుణ్యం పొంది మంచి గౌరవప్రదమైన స్థానాల నుండి ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వచ్చి వాళ్ళ సహకారం అందుకుంటే సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామం కూడా మీరు ఆ గ్రామంలో లేకపోయినా మీరు అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మా ఊరు బాగుపడాలన్న కోరిక ఆ ప్రజలకు ఉన్నది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు సరే కష్టం ఉన్నది కరెక్టే, కానీ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోకుండా బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. దాన్ని గట్టిగా అందుకుంటే ఖచ్చితంగా బయటపడగలం. కానీ ఆషామాషిగా మ్యాజిక్ లాగా కాదు. ఒక పద్ధతి సరిగ్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, దీర్ఘకాలికంగా దానికోసం తేడతగిన పోరాటం చేయాలి. అంటే మీరు బలమైన అధికార పక్షం ఉండటం ఎంత ముఖ్యమో బలమైన ప్రతిపక్షం కూడా ఉండటం అంతే ముఖ్యమైన రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మరి ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? నేను చెప్పాను కదా, నేను అంచనా వేయలేనని చెప్పాను. అంటే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు నడక ఎలా ఉందంటారు? ఇప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత కానీ వాళ్ళు వెళ్తున్న విధానం కానీ? సహజంగానే అధికారం కావాలని చెప్పినట్టు ఆరాటం ఓ పక్కన ఉంటుంది. మోదీ గారి ప్రభుత్వం ఆయనే చెప్పాడు వీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నారు, ఈడీ నూసుకొలిపారన్న భావం కలిగింది అనుకోండి. మేము అధికారంలో రాకపోతే మా బలం పెరగకపోతే మళ్ళీ మరీ ఇబ్బంది పెడతారని చెప్పిన కారణంగా కావచ్చు. కాబట్టి నిజంగానే సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు నచ్చని కారణంగా కావచ్చు, వివిధ కారణాలుగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొంచెం గట్టిగానే పట్టుదలగా ఐక్యంగా ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడు కోరేది అధికార పక్షం ప్రతిపక్షం అనేది మనం తేడాగా చూడకూడదు. ప్రతిపక్షం ఏనాడైనా అధికారంలో కూర్చోబోయే పక్షం, ఏ గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. అందుకని మనం కోరాల్సింది ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షము ఉండాలి, అధికార పక్షం ప్రతిపక్షం ప్రధాన పక్షాలు మధ్య మార్గాన్ని అనుసరించాలి. ఈ రెండు ఉంటే ఆ ప్రజాస్వామ్యం సేఫ్గా. ప్రజాపక్షం ఉండాలి కదా, అసలు ప్రజల గొంతు వినిపించాలి, ప్రజల తరపున ప్రతినిధించాలి, నిలదీయాలి, ప్రజల కోరికలను అడగాలి, ప్రజల సమస్యలు వాళ్ళు తెలియజేయాలి. ఇవి జరగాలి కదా. బలమైన ప్రతిపక్షం ఉంటే ఇవన్నీ జరుగుతాయి, బలహీనంగా ఉంటే అడిగే శక్తి లేదు. అలాగే మీరు అన్నట్టుగా ఎక్కువ కాలం ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ అధికారంలో ఉంటే వాళ్ళలో మళ్ళీ ఒక రకమైన ఒక ఫ్యూడలో లేకపోతే ఒక ఆటోక్రటికో ఇవన్నీ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా డెఫినెట్గా. ఖచ్చితంగా. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ జరిగింది, అలా కవిత అరెస్ట్, వీడిని ఎలా చూస్తారు? ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు సార్? రెండు వేలు. ఒకటి ఆ కేసులో పత్రికల్లో వచ్చిన చూచాక చూడడం తప్ప నాకు లోతుకి తెలియదు కాబట్టి నేను, కానీ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన సొంతంగా డబ్బులు తీసుకోకపోయినా కూడా పార్టీ కోసం అని చెప్పని పొరపాటు జరిగిందని చెప్పని అది న్యాయస్థానాలు చూసుకుంటాయి, అది పక్కన పెడదాం. అది దురదృష్టం. నేను మొదట్లోనే చెప్పాను, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం మీ దగ్గర స్పష్టమైన అవగాహన వ్యూహం లేకుండా కేవలం పోటీపడి ఎన్నికల్లో నెగ్గిన మాత్రం చేత పోటీపడ్డ మాత్రం చేత రాజకీయం మారుతుందనుకుంటే పొరపాటు నేను మొదటి నుంచి చెప్పాను. ఎందుకంటే విధిగా విషవాలయంలో మీరు బందీ లేకపోతారు, అలా విషవాలయంలో కొంతమేరకు బందీ లేనట్టు కనిపిస్తోంది. కానీ అయినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం వికసించడం లేకపోతే ప్రపంచంలో ప్రజాస్వామ్యాల ప్రతిష్ట పెరగడం అన్న నేపథ్యంలో కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఈ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే బహిరంగంగానే నేను ఆ మాట చెప్పాను. రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాను నేను, ఇది పొరపాటు, దాని మీద కాలం రాశాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీజ్ చేసిన కూడా తప్పని నా దృష్టి. అది ప్రభుత్వం చేసిందా
మరి క్వాసీ జ్యుడిషియల్గా ఉన్న యంత్రాంగం చేసింది ఎవరు చేసినా కూడా ప్రజాస్వామ్య సమాజంలో ఎలాగో పన్ను రాయితీ ఉన్నప్పుడు ఆ పన్ను రాయితీ కల్పించింది నేనే. రాజకీయ పార్టీలకు 100% విరాళం ఇచ్చిన వాళ్ళకు కూడా పన్ను రాయితీ కల్పించింది నేనే ఆనాడు. పార్టీలకు మొట్టమొదటించే ఉంది తీసుకున్న వాళ్ళకి. కాబట్టి అది ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపెట్టి ఫ్రీజ్ చేయడం నా దృష్టిలో అది పొరపాటు నిర్ణయం. అలాగే ఈ సమయంలో అరెస్ట్ చేయక్కర్లేదు. కానీ మరి చట్టబద్ధంగా అధికారం బాధ్యత వాళ్ళు పనులు చేశారు. చివరికి చట్టం చూసుకుంటుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. దాని ప్రభావం ఆ పార్టీ పైన ఫలితాలపైన ఉండదంటారా? నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. ఊరికే మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షం చెప్తున్నారు. ఏది వాస్తవమో తెలుసుకునేంత శక్తి నాకు లేదు, ఆసక్తి కూడా లేదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఈడీలు, సిబిఐలు, లేదా సెంట్రల్ విజిలెన్స్ ఇలా కేంద్ర ఏజెన్సీలని వాళ్ళు ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలని వాళ్ళ పడిన వాళ్ళని తొక్కుతున్నారు, తొక్కేస్తున్నారు. అది మోదీ ఇంకా బాగా పెరిగిపోయింది. ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయి ప్రభుత్వం కాదు, కేంద్రం అన్నమాట నేను వాడినాం. 198 పాళ్ళు చట్టబద్ధ పాలన, పోలీస్ యంత్రాంగము, నేర పరిశోధన రాష్ట్రాల్లో ఉన్నది. ప్రజలు మర్చిపోతున్నారు. అది ఏదో 2 పాళ్ళు 3 పాళ్ళు మాత్రమే జాతీయ స్థాయిలో ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా నేర పరిశోధన, పోలీస్ యంత్రాంగం పూర్తిగా రాష్ట్రాల్లో ఉంది. అంచేత ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాదు, అసలు జరుగుతుందంతా రాష్ట్రాల్లో. అంటే పొలిటికల్ జీతం చేస్తున్నారు. మొట్టమొదటి అదే పొలిటికల్గా చేయడమే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటము, బడితున్న వాడిదే బర్రె కావటము, ఇది పూర్తిగా జరుగుతుంది. దేశమంతా జరుగుతుంది, రాష్ట్రాల్లో జరుగుతుంది. మీరు ఏదో యూనియన్ ప్రభుత్వం అనుకుంటున్నారు, కాదు. యూనియన్ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు. అంచేత ఇప్పుడు ఇది కాదు తప్పనే వాళ్ళు కూడా మేము వస్తే మేము తడాక చూపెడితే మేము ఇలా చేస్తాం అంటున్నారు. కానీ ఇది కాదు జరిగే పద్ధతి, దీన్ని మారుస్తాం అంటల్లా. నా ఆరోపణ అది. అంటే అంతకుముందు జగన్ అరెస్ట్ కానీ, మొన్న రాష్ట్ర చంద్రబాబు అరెస్ట్ కానీ, లేటెస్ట్గా మళ్ళీ కేంద్ర కవిత అరెస్ట్ కానీ, ఇవన్నీ కూడా రాజకీయమైన వాతావరణం అంటున్నారు కదా. అది కూడా పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం ఈ వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు రాజకీయ ఆరోపణలు వస్తుంటాయి. కానీ అన్నింటినీ సమానంగా మీరు ఎట్లా చూస్తారు? అంటే నేరం చేస్తే అరెస్ట్ కూడా చేయక్కర్లేదా, అలా జైల్లో పెట్టక్కర్లేదా? మర్డర్ చేసినా ఓకేనా? నేరం చేశారా లేదా? రాజకీయంలో ఉన్నానన్న కారణంగా నాకు ఇమ్యూనిటీ వచ్చేస్తుందా? ట్రంప్ అదే వాదిస్తున్నాడు, మర్డర్ చేసినా నన్ను ఏం చేయకూడదని చెప్పని. అది కాదు, సాక్ష్యాధారాల మేరకు నిష్పాక్షికంగా నేర పరిశోధన జరుగుతోందా, నిష్పాక్షిక ప్రాసిక్యూషన్ ఉన్నదా, మరి దొంగ సాక్ష్యాలతోనో అబద్ధాలతోనో చేస్తున్నారు. అది ప్రమాణంగానే రాజకీయంలో ఉన్న పాపానికి దేశంలో మనమే చెప్తున్నాం 120 మందో 15 మందో 30 మందో నేర చరిత్రలు ఉన్నారని చెప్పని. కాబట్టి రాజకీయంలో ఉన్నట్టు హత్య చేసినా వాళ్ళు వదిలేస్తున్నారా? కాబట్టి అందరినీ ఘాటుని కట్టకూడదు. సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే నిజంగా ప్రజాద్రోహం చేస్తే, నేరం చేస్తే దానికి పద్ధతులు ఉండాలి. రాజకీయ పక్షపాతానికి అవకాశం లేకుండా వ్యవస్థలో మార్పులు రావాలి. కానీ రాజకీయం అనే ముసుగు కప్పుకున్న ప్రతివాడు అరెస్టు కూడా అన్యాయమే అని చెప్పన్న మాట అంటే అది అందుకనే అందరూ రాజకీయంలోకి వస్తున్నారు. ఆ వంక పెట్టి మడ్డలు చేసిన వాళ్ళు కూడా రాజకీయంలోకి వస్తున్నారు. జగన్ అరెస్టు, చంద్రబాబు అరెస్టు, కవిత అరెస్టు అన్ని 3 వేరువేరుగా చూడాలి. అన్నింటినీ ఒకే రకంగా చూడడం చాలా తప్పు. తర్వాత రేపు ఎన్డీఏ తరపున మీరు ఏమైనా ప్రచారంలో పాల్గొంటారా సార్? ఇప్పుడు అవసరం లేదు, సమర్థులు మహామహులు ఉన్నారు, వాళ్ళంతా కూడాను వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆలోచించే వాళ్ళకి నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు. కాబట్టి వాస్తవాన్ని నిష్పాక్షిక దృక్పథంతో, రాగద్వేషాలకు అతీతంగా, వాస్తవాల ఆధారంగా, తర్కబద్ధంగా, అనునయంగా చెప్పే బాధ్యత మనందరికీ ఉన్నది. అది విని ఇది వాస్తవం అనుకుంటే వారి అనుభవం ఇది చెప్పేది 2 జోడించగలిగితే వారు నిర్ణయం తీసుకుంటారు. కాదనుకుంటే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా వారు తీసుకుంటారు. రేపు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు గవర్నర్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. నన్ను ఎంతకాలం చూశారు తెలుగు ప్రజలు లేకపోతే దేశ ప్రజలు? ఇంకంతకంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉంటాయంట. థ్యాంక్ యూ సార్.